హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ముందుగా లాస్ట్ వీడియో కనుక చూసుకుంటే లాస్ట్ వీడియోలో ఇంట్రడక్షన్ టాపిక్ అలాగే ర్యాంక్ ఎలా కనుక్కోవాలో చెప్పాం. సో ఆ ర్యాంక్ కనుక్కునే మెథడ్ ఏంటంటే జనరల్ మెథడ్ అనమాట. నార్మల్గా 3x3 మ్యాట్రిసెస్ కానీ లేదా 2x2 మ్యాట్రిసెస్కి ర్యాంక్ కనుక్కునే పద్ధతి. సో బట్ ఇక్కడ మనకి మ్యాట్రిసెస్ 4x3 కానీ లేదా 4x5 కానీ అట్లా 5x4 కానీ ఇట్లా డిఫరెంట్ ఆర్డర్లో ఉంటాయి. సో ఈ ఆర్డర్స్ ఉన్నప్పుడు మనకి ఏంటంటే ర్యాంక్ కనుక్కోవడం జనరల్ మెథడ్లో ఇబ్బంది అవుతుంది. సో అని చెప్పేసి మనకి ఏంటంటే 3 మెథడ్స్ ఉన్నాయన్నమాట. సో ఒకటి వచ్చేసరికి ఎకలాన్ మెథడ్, నార్మల్ మెథడ్, ఇంకోటి వచ్చేసరికి నార్మల్ మెథడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పిఏక్యూ. సో ఈ వీడియోలో మనం ఎకలాన్ మెథడ్ అండ్ నార్మల్ మెథడ్ని డిస్కస్ చేద్దాం. సో నార్మల్ మెథడ్ నథింగ్ బట్ కెనానికల్ ఫామ్ అని కూడా అనొచ్చు, నార్మల్ ఫామ్ అని కూడా అనొచ్చు. సో ముందుగా మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు సో ఈ వీడియో మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎందుకంటే చాలామంది ఫెయిల్ అయ్యి చాలాసార్లు రాసి ఉంటారు కాబట్టి మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉన్నా సరే ప్లీజ్ షేర్ చేయండి, వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. R19 బ్యాచ్ ఒకవేళ మీరు కనుక R19 బ్యాచ్ అయితే సో మీరు ఒకసారి ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి. సో R16 బ్యాచ్ వాళ్ళైతే డెఫినెట్గా వీడియోని అయితే కంటిన్యూ చేయండి. సో వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఒక టాపిక్ చూద్దాం, ఏంటంటే ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్. సో ఇది ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నా లేదా ఆపరేషన్స్ అని కూడా అంటారు. అంటే మనం ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటే దాంట్లో రోస్ కాలమ్స్ చేంజ్ చేస్తాం. సో నథింగ్ బట్ ఎట్లా పెడితే అట్లా చేంజ్ చేయడానికి ఉండదన్నమాట, ఒక సర్టెన్ రూల్స్ అనేవి ఉంటాయి. సో ఆ రూల్స్ ఏంటనేది చూద్దాం. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్స్లో 3 టైప్స్ ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ది ఇంటర్చేంజింగ్ ఐత్ అండ్ జేత్ రోస్ ఆర్ కాలం. అంటే మనం ఒక రోస్ని అంటే ఏవైనా 2 రోస్ని ఏవైనా 2 కాలమ్స్ని ఇంటర్చేంజ్ చేయొచ్చు. సో అలా ఇంటర్చేంజ్ చేసిన తర్వాత వాటిని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఆర్ఐ అనేది ఒక రో, మేబీ ఫస్ట్ రో అవ్వచ్చు, సెకండ్ రో అవ్వచ్చు, థర్డ్ రో అవ్వచ్చు, ఏ రో అయినా పర్లేదు, దాన్ని ఆర్జే అనే రోతో ఇంటర్చేంజ్ చేస్తున్నాం. సో అలా చేంజ్ చేస్తున్నప్పుడు మనం రిప్రజెంట్ చేయాలి కదా. సో అలా ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఆర్ఐ, సో డబుల్ యారో మార్క్ పెట్టేసి ఆర్జే అని పెడతాం. ఒకవేళ కాలం కనుక ఇంటర్చేంజ్ చేయాల్సి వస్తే సిఐ డబుల్ యారో పెట్టేసి సిజే. అది నెక్స్ట్ సెకండ్ టైప్ వచ్చేసరికి మల్టిప్లికేషన్ ఆఫ్ ఎనీ రో ఆర్ కాలం విత్ ఏ నాన్ జీరో స్కేలార్ కే డినోటెడ్ బై ఆర్ఐ స్టాండ్స్ టు కేఆర్ఐ. అంటే ఏదైనా ఒక రోకి లేదా ఒక కాలంకి కనుక నువ్వు ఏదైనా ఒక స్కేలార్ నెంబర్ ఏదైనా మల్టిప్లై చేయొచ్చు, బట్ ఏ నెంబరు నాన్ జీరో నెంబర్ అయి ఉండదు. జీరో మాత్రం మల్టిప్లై చేయడానికి వీల్లేదు. ఇట్ మస్ట్ బి ఏ నాన్ జీరో నెంబర్, ఏదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. మనం మల్టిప్లై చేస్తే అప్పుడు దాన్ని ఎలా రిప్రజెంట్ చేయాలంటే సపోజ్ మనం ఆర్ఐ అనే రో కనుక మల్టిప్లై చేస్తే ఆర్ఐ స్టాండ్స్ టు కే ఇంటూ ఆర్ఐ అని రిప్రజెంట్ చేయాలి. ఒకవేళ కాలంలో కనుక మల్టిప్లై చేస్తున్నాం అనుకో సిఏ స్టాండ్స్ టు కే ఇంటూ సిఐ అని రిప్రజెంట్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ టైప్ వచ్చేసరికి ఎడిషన్ టు ఎనీ రో ఆర్ కాలం. ఎడిషన్ టు ఎనీ రో ఆర్ కాలం అంటే ఏదైనా ఒక రోకి కానీ లేదా కాలం కానీ మనం యాడ్ చేస్తున్నాం. ఏమి యాడ్ చేస్తున్నాం అంటే సపోజ్ సే ఐత్ రో విత్ కే టైమ్స్ ది కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ జేత్ రో. అంటే ఐత్ రో ఐకి మనం కే టైమ్స్ ది కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ జేత్ రో, అంటే జేత్ రోలో ఉన్న ఎలిమెంట్స్ని కే టైమ్స్ మల్టిప్లై చేసి ఆ మల్టిప్లై చేసిన దాన్ని దేనికి యాడ్ చేస్తున్నాం, ఎడిషన్ విత్ ఐత్ రో. సో దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఆర్ఐ స్టాండ్స్ టు ఆర్ఐ ప్లస్ కే ఇంటూ ఆర్జే. ఇక్కడ ఆర్జేలో అంటే ఆర్జే రోలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కేతో మల్టిప్లై చేసి ఒక స్కేలార్ నెంబర్తో మల్టిప్లై చేసి వాటిని దేనికి యాడ్ చేస్తున్నాం, మనం ఆర్ఐకి యాడ్ చేస్తున్నాం అనమాట. సో దాన్ని ఇలా రిప్రజెంట్ చేస్తాం, ఆర్ఐ స్టాండ్స్ టు ఆర్ఐ ప్లస్ కే ఇంటూ ఆర్జే. ఒకవేళ కాలమ్స్ ఆపరేషన్ కనుక తీసుకుంటే సిఏ స్టాండ్స్ టు సిఐ ప్లస్ కే ఇంటూ సిజే. ఓకే, నెక్స్ట్ ఒక 2 టర్మ్స్ నేర్చుకోవాలి. ఒకటి ఏంటంటే నాన్ జీరో రో. సో నాన్ జీరో రో అంటే ఏంటో తెలుసుకోవాలి. సో నాన్ జీరో రో అంటే పేరులోనే ఉంది, నాన్ జీరో అంటే రో కంటైన్స్ అట్లీస్ట్ వన్ నాన్ జీరో ఎలిమెంట్. అంటే నువ్వు ఏదైనా ఒక రో తీసుకుంటే ఆ రోలో ఒక్కటైనా నాన్ జీరో ఎలిమెంట్ ఒక్కటైనా సరే జీరో కాకుండా ఏదైనా ఎలిమెంట్ కనుక ఉంటే దాన్ని నాన్ జీరో రో అంటాం. ఇంకోటి వచ్చేసరికి జీరో రో. సో జీరో రో అంటే ఎలిమెంట్స్ ఇన్ ద రో
ఆర్ ఆల్ ఈక్వల్ టు జీరోస్. సో మనం తీసుకున్న రోలో కనుక అన్ని ఎలిమెంట్స్ కనుక జీరో అయితే దాన్ని జీరో రో అంటాం. ఒక్క ఎలిమెంట్ అయినా జీరో కాకుండా ఉంటే అది నాన్ జీరో రో అంటాం. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 7 8. సో ఇప్పుడు తీసుకుందాం అనుకోండి, దీంట్లో 1 2 3 ఇది నాన్ జీరో రో, ఎందుకంటే అన్ని ఎలిమెంట్స్ అన్నీ జీరో లేవు కాబట్టి ఇది నాన్ జీరో రో. ఇది కూడా నాన్ జీరో. ఇది వచ్చేసరికి మిగతా ఎలిమెంట్స్ జీరో ఉన్నా సరే ఇది ఒక్కటి ఉంది, కనీసం అట్లీస్ట్ 1 ఉన్నా సరిపోతుంది. సో ఇది కూడా నాన్ జీరో రో. బట్ ఈ రో చూసుకుంటే ఈ రోలో అన్ని జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇది జీరో రో. అప్పుడు నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి? నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ 3, నెంబర్ ఆఫ్ జీరో రోస్ వచ్చేసరికి 1. సో ఈ టర్మ్స్ మనకి నెక్స్ట్ ఉపయోగపడతాయి, అందుకే చెప్తున్నాను. సో నాన్ జీరో రో అంటే ఏంటి, జీరో రో అంటే ఏంటంటే క్లియర్గా కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి. సో ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వచ్చేస్తే ఫస్ట్ది ఇకలాన్ ఫామ్. సో ఇకలాన్ ఫామ్ అనొచ్చు, దీనికి ఇంకొక పేరు ఏంటంటే ట్రయాంగులర్ ఫామ్. ఇకలాన్ ఫామ్ అన్న ట్రయాంగులర్ ఫామ్ అన్న ఒకటే. సో ఇప్పుడు ఇది దేనికంటే ర్యాంక్ కనుక్కోవడం అనమాట. ర్యాంక్ని కనుక్కోవడానికి మనకి 3 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇకలాన్ మెథడ్, ఇంకోటి వచ్చేసరికి నార్మల్ మెథడ్ లేదా కెనానికల్ ఫామ్, ఇంకోటి నార్మల్ మెథడ్ ఇన్ ద టైప్ ఆఫ్ పిఏక్యూ. సో ఈ వీడియోలో మనం ఏంటంటే ఇకలాన్ ఫామ్, నార్మల్ ఫామ్ డిస్కస్ చేద్దాం. సో ఇకలాన్ ఫామ్ అంటే ఏంటంటే ఇకలాన్ ఫామ్లోకి మనం ఒక మ్యాట్రిక్స్ని రెడ్యూస్ చేయాలి. సో రెడ్యూస్ చేయాలంటే దానికి ఉన్న రూల్స్ ఏంటి అనేది చూద్దాం ఫస్ట్. సో ఏ మ్యాట్రిక్స్ ఈజ్ సెడ్ టు బీ ఇన్ ద ఇకలాన్ ఫామ్. ఒక మ్యాట్రిక్స్ని మనం ఇది ఇకలాన్ ఫామ్లో ఉంది అని చెప్పాలంటే దానికి కావాల్సిన రూల్స్ ఏంటంటే ఫస్ట్ది 0 rows if any must be below the non-zero rows. అంటే 0 rows అంటే మనం ఇందాక డిస్కస్ చేసినట్టు ఆల్ ఎలిమెంట్స్ జీరో ఉంటాయి ఆ పర్టికులర్ రోలో. అలాంటి ఏమైనా ఉన్నా సరే అవన్నీ ఎక్కడ ఉండాలంటే మస్ట్ బి బిలో ద నాన్ జీరో రోస్. నాన్ జీరో రోస్కి కిందే ఉండాలి, ఓకేనా? అది ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి ద నెంబర్ ఆఫ్ జీరో రోస్ బిఫోర్ ది ఫస్ట్ నాన్ జీరో ఎలిమెంట్ of a row is less than the such zeros in the next row. సో దీని మీనింగ్ ఏంటంటే మనకి 0 rows ఉంటాయి, నాన్ జీరో రోస్ ఉంటాయి. సో అయితే ఫస్ట్ రోలో సపోజ్ ఒక మ్యాట్రిక్స్ తీసుకుందాం అనుకోండి. ఈ మ్యాట్రిక్స్ తీసుకుంటే ఫస్ట్ ఇందాక తీసుకునే ఎగ్జాంపులే తీసుకుందాం. సో ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్లో నెంబర్ ఆఫ్ జీరోస్ ఈ రోలో ఎన్ని ఉన్నాయి? 4. ఈ రోలో ఎన్ని ఉన్నాయి? 3. సో ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ అనేది పైన వాటితో కంపేర్ చేసుకుంటే నెక్స్ట్ దాంట్లో ఎక్కువ ఉండాలి, పైన వాటిలో తక్కువ ఉండాలి. సో అదే చెప్తున్నాడు, ద నెంబర్ ఆఫ్ జీరో రోస్ బిఫోర్ ద ఫస్ట్ నాన్ జీరో ఎలిమెంట్ ఆఫ్ ఏరియా ఈజ్ లెస్ దాన్ సచ్ జీరోస్ ఇన్ ద నెక్స్ట్ రో. అంటే నెక్స్ట్ రోతో పోల్చుకుంటే ఈ రోలో తక్కువ ఉండాలి. సో నెక్స్ట్ రోలో 4 ఉన్నాయి, ఈ రోలో ఎంత ఉన్నాయి? 3 ఉన్నాయి. సో ఒకవేళ దీంట్లో ఎగ్జిస్ట్ అయితే ఖచ్చితంగా దీంట్లో 2 ఉండాలి, మ్యాక్సిమం కండిషన్ 2 ఉండాలి. లేదా 3 ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనం చేంజ్ చేస్తాం ఈ ఆపరేషన్స్ ఉపయోగించేసి, ఓకేనా? అది నెంబర్ ఆఫ్ జీరోస్ ప్రీవియస్ దాంట్లో కంపేర్ చేసుకుంటే మాత్రం తక్కువ ఉండాలి. సో దాని ఆర్డర్ ఏంటంటే ఫస్ట్ దాంట్లో అసలు ఏమి ఉండకూడదు, నెక్స్ట్ దాంట్లో 1 ఉండొచ్చు, తర్వాత దీంట్లో 1 ఉందంటే ఖచ్చితంగా దీంట్లో 2 ఉంటాయి. సో దీంట్లో 2 ఉన్నాయంటే ఖచ్చితంగా దీంట్లో 3 లేదా 4 అయినా ఉండొచ్చు. అట్లా నెంబర్ ఆఫ్ జీరోస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. సో అదే చెప్తున్నాడు, ప్రీవియస్ రోతో పోల్చుకుంటే నెక్స్ట్ రో కంటే తక్కువ ఉండాలి అని చెప్తున్నాడు. అది సెకండ్ పాయింట్. సో ఫైనల్ థర్డ్ పాయింట్ ఏం లేదు, నెంబర్ ఆఫ్ మొత్తం అలా ఫామ్ చేసిన తర్వాత నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ వచ్చేసరికి నాన్ జీరో రోస్ ఈక్వల్ టు ర్యాంక్. సో అలా మార్చిన తర్వాత మనకి నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని ఉంటే ఆ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ అంత అని చెప్తున్నాడు. సో మెయిన్ ఇంకోటి ఏంటంటే ఇక్లాన్ ఫామ్లో మనం ఉపయోగించాల్సింది ఏంటంటే ఓన్లీ రో ట్రాన్స్ఫర్మేషన్స్.
సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓన్లీ రో ఆపరేషన్స్ జరిపే మనం ఇక్లాన్ ఫామ్లోకి మార్చాలి. సో కాలం ఆపరేషన్స్ యూజ్ చేయడానికి వీలు లేదు. సో ఇక్లాన్ ఫామ్లో ఓన్లీ రో ట్రాన్స్ఫర్మేషన్స్ యూజ్ చేయాలి. సో ప్రాబ్లం చూద్దాం, మీకు క్లియర్గా అర్థం అవుద్ది. సో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ రెడ్యూసింగ్ ఇట్ ఇంటూ ఎక్లాన్ ఫామ్. సో ఎక్లాన్ ఫామ్లోకి రెడ్యూస్ చేసి దాని ర్యాంక్ ఏంటో కనుక్కోండి అంటున్నాడు. సో ఇచ్చిన మ్యాట్రిక్స్ని లెట్ ఏ అనుకుందాం. ఇచ్చిన మ్యాట్రిక్స్ని ఏ ఈజ్ ఈక్వల్ టు 1 1 -1 2 -3 4 3 -2 3. సో దీన్ని ఇక్లాన్ ఫామ్లో కంటే సింపుల్గా నథింగ్ బట్ ఇక్లాన్ ఫామ్ అంటే అప్పర్ ట్రయాంగిల్ లాగా మార్చాలన్నమాట. సో మనకు తెలుసు కదా, అప్పర్ ట్రయాంగిల్లో పైన ప్రిన్సిపల్ డయాగ్నల్కి ఎలిమెంట్స్కి కిందవి మాత్రం జీరోస్ ఉంటాయి, మిగతా అన్ని ఏ ఎలిమెంట్స్ ఉన్నా పర్లేదు. సో అప్పర్ ట్రయాంగిల్లోకి మార్చాలి. సో అంటే ఫస్ట్ రోని వదిలేస్తాం, ఫస్ట్ రోని మనం ఏం కదిలేయము. సో సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ 0 చేస్తాం, తర్వాత 2 ఎలిమెంట్స్ 0 చేసుకుంటూ వస్తాం. సో చూద్దాం అది కూడా. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, సో అప్పర్ ట్రయాంగిల్ కదా, ఫస్ట్ రోని మనం ఏం కదిలేయొద్దాం. సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ని 0 చేద్దాం. సో దీన్ని 0 చేయాలి, అట్లాగే దీన్ని కూడా 0 చేయాలి. సో ఈ రెండు 0 చేయాలి కాబట్టి మనం ఖచ్చితంగా ఫస్ట్ రోని యూజ్ చేసుకొని మనం 0 చేయాలి. సో R2 స్టాండ్స్ టు R2. సో ఇప్పుడు ఇది R2 స్టాండ్స్ టు R2 మైనస్ 2R1. సో 2R1 ఎందుకు వేసానంటే ఇక్కడ R2 వాల్యూ అంతా 2 మైనస్ 2 ఇంటూ R1 వాల్యూ అంతా 1. సో 2 - 2 0. సో ఖచ్చితంగా మనకి ఇక్కడ 2 లేదు కాబట్టి 2 పెట్టి మల్టిప్లై చేస్తాం. అప్పుడు 2 పెట్టి మల్టిప్లై చేసి సబ్ట్రాక్షన్ చేస్తే 2 - 2 ఏమవుద్ది, 0 అవుద్ది. సో అందుకని R2 స్టాండ్స్ టు R2 మైనస్ 2R1 వేస్తాం. సపోజ్ ఈ ఎలిమెంట్ 0 అవ్వాలంటే ఏం చేస్తాం, R3 స్టాండ్స్ టు R3 మైనస్ 3R1. ఒకవేళ ఇక్కడ 1 నుండి ఇక్కడ 3 ఉందనుకో, అప్పుడు మనం దేనికి 3 మల్టిప్లై చేస్తాం, దీనికే మల్టిప్లై చేస్తాం. బట్ ఇక్కడ 1 ఉంది కాబట్టి దీనికి 3 మల్టిప్లై చేసాం. మల్టిప్లై చేసినప్పుడు ఇది 3 అవుతుంది, 3 - 3 0 అవుతుంది. సో ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఈ ఫస్ట్ కాలంలో ఈ 2 ఎలిమెంట్స్ని 0 చేయాలి. ఒకవేళ పెద్దది ఉందనుకో మ్యాట్రిక్స్, ఫస్ట్ 3 ఎలిమెంట్స్ని 0 చేస్తాం. సో సిమిలర్ టు వస్తుంది. ఎందుకంటే మనం రో ఆపరేషన్స్ చేసినప్పుడు మ్యాట్రిక్స్ అనేది ఈక్వల్ అవ్వదు, డెఫినెట్గా ఈక్వల్ అవ్వదు. సో సిమిలర్ టు ఏంటంటే ఈక్వలెంట్గా ఉంటుంది, ఈక్వల్ కాదు, ఈక్వలెంట్. అందుకనే ఈ సిమిలర్ టు అనే సింబల్ వాడతాం. సో ఇప్పుడు మనం వేటికి ఆపరేషన్స్ చేస్తుంది, R2కి R3కి. సో R1కి చేయట్లేదు కాబట్టి R1 అంతే ఉంటుంది. సో మీరు కావాలంటే రిప్రజెంట్ చేసుకోవచ్చు, ఇది R1, ఇది R2, R3, ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో. సో R1 అంతే ఉంది, మనమేం ఆపరేషన్ చేయలేదు కాబట్టి. సో ఇప్పుడు R2కి చేస్తున్నాం కాబట్టి సో 2 - 2 × 1 అప్పుడు ఎంత, 2 - 2 0. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయడమే, ఈ ఈక్వేషన్లో ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయడమే. సో -3 ఇక్కడ పెడతాం, -3 మైనస్ 2 × 1. సో 2 × 1 1, -3 - 2 ఎంత, -5. నెక్స్ట్ 4 మైనస్ 2 × -1. సో 4 + 2 6 అవుతుంది. నెక్స్ట్ R3 చేస్తే 3 - 3 × 1 ఎంత, 0. -2 మైనస్ 3 × 1 -5. నెక్స్ట్ 3 - 3 × -1 అంటే 3 + 3 వస్తుంది, 6 వస్తుంది అది. సో ఫస్ట్ దాంట్లో ఏం చేసాం మనం, సో ఫస్ట్ 2 ఎలిమెంట్స్ ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2 రోస్ ఉన్నాయి కాబట్టి ఇది 0s చేసేసాం. సో నెక్స్ట్ స్టెప్లో మనం ఇక్కడ రూల్ చదువుకున్నాం కదా, ఇక్కడ ఏంటి, నెంబర్ ఆఫ్ రోస్ కింద వాటితో పోల్చుకుంటే పై దాంట్లో తక్కువ ఉండాలండి. సో ఇప్పుడు ఫస్ట్ రోలో 0s ఏం లేవు అంటే స్టార్టింగ్, దీంట్లో 0 ఉంది. సో నెక్స్ట్ దాంట్లో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, ఈ రోలో 0 చేయాలి. సో ఈ రోలో 0 చేస్తే అప్పుడు 2 అవుతుంది, ఇక్కడ 1 ఉంటుంది, సరిపోద్ది కదా, ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సో 2 అవ్వాలంటే ఖచ్చితంగా ఈ ఎలిమెంట్ని 0 చేయాలి. ఈ ఎలిమెంట్ని 0 చేస్తే అప్పుడు ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 2 సరిపోతాయి. సో ఈ ఎలిమెంట్ అంటే మనకి R1ని కదిలించాల్సిన అవసరం లేదు, R2ని కూడా కదిలించాల్సిన అవసరం లేదు, R3ని. సో ఇప్పుడు R3ని మనం ఏదో ఒక ఆపరేషన్ చేస్తే ఈ ఎలిమెంట్ 0 అవ్వాలి. ఏం ఆపరేషన్ చేయాలంటే విత్ రెస్పెక్ట్ టు మనం R2నే చేయాలి. ఎందుకంటే R1తో చేయకూడదంటే, R1తో చేస్తే ఏంటంటే ఇక్కడ నెంబర్ ఎంత ఉంది, 1 ఉంది. సో మనం ఏ ఆపరేషన్ చేసినా సరే ఇక్కడ మళ్ళీ ఈ 0 కాస్త మారిపోద్ది, ఎలిమెంట్ మారిపోయింది. సో మనం విత్ రెస్పెక్ట్ టు R2ను ఎందుకు చేయాలంటే, R2తో చేస్తే ఇక్కడ 0 ఉంది కాబట్టి 0తో మనం ఏం చేసినా సరే అగైన్ మళ్ళీ 0నే వస్తుంది కాబట్టి ఇది ఏం చేంజ్ అవ్వదు. సో మనం చేసే ఆపరేషన్ డెఫినెట్గా వీటిని ఎఫెక్ట్ చేయకుండా ఉండాలి. సో అందుకని మనం ఏం చేస్తామంటే R3 చేస్తున్నప్పుడు
విత్ రెస్పెక్ట్ R2 చేస్తాం. సో R2 R3 ఈ రెండు ఎలిమెంట్స్ కంపేర్ చేస్తే జస్ట్ మైనస్ పెడితే సరిపోయింది కాబట్టి R3 మైనస్ R2 చేస్తున్నాం. R3 అంటే -5 మైనస్ ఆఫ్ -5 -5 + 5 అంతా 0 అయిపోయింది. సో ఈ ఎలిమెంట్ 0 అయిపోయింది కాబట్టి అట్లా. సో విచ్ ఈజ్ సిమిలర్ టు ఫస్ట్ రోకి మనం ఏం కదిలి ఇట్లా 1 1 -1. నెక్స్ట్ సెకండ్ రోకి కూడా మనం ఏం ఆపరేషన్ చేయట్లా 6. నెక్స్ట్ R3 స్టాండ్స్ ఫర్ R3 మైనస్ R2. ఇప్పుడు చూడు 0 - 0 0 -5 మైనస్ ఆఫ్ -5 అంటే +5 0 6 -6 0. సో ఒకటికి 2 సార్లు చాలా జాగ్రత్తగా విని చూడండి. సో మనం అప్పర్ ట్రయాంగిల్ లాగా మార్చేస్తున్నాము. సో అప్పర్ ట్రయాంగిల్ లాగా మార్చేటప్పుడు సో ఫస్ట్ రోలో ఉన్న అంటే ఫస్ట్ రో అంటే నథింగ్ బట్ ఫస్ట్ రోని మనం ఏం కదిలేయము. సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ 0 చేస్తాం. తర్వాత థర్డ్ రోలో నెక్స్ట్ 2 ఎలిమెంట్స్. ఒకవేళ ఫోర్త్ రో ఉందనుకో నెక్స్ట్ 3 ఎలిమెంట్స్ 0 చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో ఆ 0 చేసే క్రమంలో ఇక్కడ మనం విత్ రెస్పెక్ట్ R2కి ఆపరేషన్ చేస్తున్నాం, R3కి ఆపరేషన్ చేస్తున్నాం. సో దేన్ని యూజ్ చేసుకోవాలో R1 యూజ్ చేస్తాం. ఎప్పుడైతే జీరోస్ అయిపోతాయో నెక్స్ట్ ఇక్కడ R3కి చేస్తున్నాం కాబట్టి విత్ రెస్పెక్ట్ R2ని యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ 0 ఉంది కాబట్టి మనం ఏ ఆపరేషన్ చేసినా ఈ 0కి ఎఫెక్ట్ ఉండదు. ఒకవేళ మనం R1 యూజ్ చేసుకుంటే ఈ 0కి ఎఫెక్ట్ వస్తుంది. సో ఇది చేసేసాం ఇంతే కదా. ఇంకా నెక్స్ట్ ఏమైనా రోస్ ఉన్నాయా? ఏమి లేవు. సో దీంట్లో నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి? నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎంత? ఇది ఒకటి నాన్ జీరో రో, ఇది నాన్ జీరో రో 2. దేర్ఫోర్ ర్యాంక్ ఆఫ్ ఏ వచ్చేసరికి 2. సో ఇది మొత్తం ఈ రో ఎంత? అన్ని జీరోస్ కాబట్టి ఇది జీరోస్ రో, ఇది కౌంట్లోకి తీసుకోం. సో నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ 1 2 ఉన్నాయి కాబట్టి దీని ర్యాంక్ వచ్చేసరికి 2. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ద గివెన్ మ్యాట్రిక్స్ యూజింగ్ ఎక్లాన్ ఫామ్. సో దీన్ని గివెన్ మ్యాట్రిక్స్ ఏ అనుకున్నాను. సో ఫస్ట్ చేయాల్సింది ఏంటి? సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ని 0 చేయాలి. తర్వాత ఈ 2 ఎలిమెంట్స్ 0 చేసిన తర్వాత నెక్స్ట్ థర్డ్ రోకి వెళ్ళిపోతాం. ఒకవేళ ఫోర్త్ రో ఉంటే ఫోర్త్ రోకి వెళ్ళిపోతాం అట్లా. సో ఫస్ట్ R1 నేమ్ కలియాము మనం. R2 స్టాండ్స్ టు ఇక్కడ ఇది ఎంత? R3 అదే R2 మైనస్ 3 ఇంటూ R1 వేద్దాం. సో ఇక్కడ వాల్యూ ఎంత ఉంది? 3 ఉంది. సో 3 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 3 ఉంటే సరిపోయింది. 3 ఉంటే మనం 2 సబ్ట్రాక్షన్ చేస్తే సరిపోయింది. బట్ ఇక్కడ 3 లేదు, 1 ఉంది కాబట్టి ఆ 1ని 3 పెట్టి మల్టిప్లై చేసా. అప్పుడు 3 × 1 ఏమవుద్ది? 3 అవుద్ది. మధ్యలో మైనస్ పెట్టాం కాబట్టి 0 అయిపోద్ది. అది R2కి. నెక్స్ట్ R3 ఆపరేషన్ ఏం చేస్తాం? R3 వచ్చేసరికి సేమ్ R3 మైనస్ ఇక్కడ 7 లేదు కదా, 7 పెట్టి మల్టిప్లై చేద్దాం. 7 ఇంటూ R1 అప్పుడు 7 - 7 0 అయిపోద్ది. సో ఫస్ట్ 2 ఎలిమెంట్స్ 0 అయిపోతాయి. ఈజ్ ఈక్వల్ కాదు, సిమిలర్ టు. సో చేస్తే ఫస్ట్ రో మనం ఏం కదిలేదు అంతే ఉంటుంది. సెకండ్ రో వచ్చేసరికి ఏంటి? R2 మైనస్ 3R1 3 మైనస్ 3 ఇంటూ 1 0 4 మైనస్ 4 మైనస్ 3 ఇంటూ 2 6 4 మైనస్ 6 అంటే -2 4 మైనస్ 3 ఇంటూ 3 4 మైనస్ 9. సో 4 మైనస్ 9 అంటే -5. నెక్స్ట్ సెకండ్ రో అయిపోయింది. థర్డ్ రో వచ్చేసరికి ఏంటి? థర్డ్ రో -7 ఇంటూ R1. సో 7 మైనస్ 7 ఇంటూ 1 0 10 మైనస్ 7 ఇంటూ 2 10 మైనస్ 14 అంటే -4. నెక్స్ట్ 12 మైనస్ 7 ఇంటూ 3. సో 12 మైనస్ 7 ఇంటూ 3 అంటే 12 మైనస్ 21 ఉంది. సో 12 మైనస్ 21 అంటే -9. సో అది. సో నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తాం? సెకండ్ రోలో ఒక 0 వచ్చింది. థర్డ్ రోలో ఇంకొక 0 యాడ్ చేస్తాం. ఇంకొక 0 రావడానికి ప్రయత్నిస్తాం. సో ఈ ఎలిమెంట్ని 0 చేయాలి. ఈ ఎలిమెంట్ని 0 చేయాలంటే విత్ రెస్పెక్ట్ మనం దాని అప్ రో అంటే సెకండ్ రోని యూజ్ చేసి మనం 0 చేయాలి. సో R3 స్టాండ్స్ టు R3 మైనస్ 2 ఇంటూ R2 వేస్తున్నాం. సో R3 ప్లేస్లో మాకు ఇక్కడ -4 ఉంది అంటే -4 మైనస్ 2 ఇంటూ R2 అంటే -2. సో -4 + 4 0 అయిపోయింది కాబట్టి నేను R2ని 2 పెట్టి మల్టిప్లై చేస్తున్నాను. మధ్యలో మైనస్ పెట్టాను ఎందుకంటే ఇక్కడ 2 మైనస్లు ఉన్నాయి కాబట్టి మధ్యలో ఇంకో మైనస్ పెడితే మైనస్ ప్లస్ అయిపోయి 0 వస్తుంది. సో R1ని మనం ఏం కదిలిలా, R2ని కూడా కదిలియట్లేదు. సో R3ని చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ చూడండి ఆపరేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే 0 - 2 ఇంటూ 0 0 కాబట్టి ఎఫెక్ట్ ఏమి ఉండదు. సో నెక్స్ట్ ఇక్కడ -4 - 2 ఇంటూ -2 అంటే -4 + 4 0 అయిపోయింది. నెక్స్ట్ -9 - 2 ఇంటూ -5 సో +10 అవుద్ది. -9 + 10 + 1. సో కంపేర్ చేస్తే మనకి రోస్ చూస్తే ఇక్కడేమో 2 జీరోస్ ఉన్నాయి, ఇక్కడ 1 0 ఉంది. సో ఈక్లాన్ ఫామ్లోకి వచ్చేసింది కాబట్టి ఇంకా మనం చేయడానికి ఎక్స్ట్రా రోస్ ఏం లేవు కాబట్టి సో దిస్ ఈజ్ ద ఎక్లాన్ ఫామ్ అని చెప్పేసి రాస్తాము. సో ర్యాంక్ ఆఫ్ ఏ
సో ర్యాంక్ ఆఫ్ ఏ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్. ఎన్ని ఉన్నాయి నాన్ జీరో రోస్? 1 2 3 ఉన్నాయి కాబట్టి 3. ఇది కూడా 0 అయిపోయింది అనుకోండి ఒకవేళ, ఇది మనం ఇంటెన్షనల్గా చేయము, ఓకేనా. అది ఆటోమేటిక్గా అయిందంటే, అంటే మనం చేసి ఈ ఆపరేషన్ వల్ల అయితే అప్పుడు మనం ఏం చేయలేం. బట్ ఇంటెన్షనల్గా మాత్రం చేయకూడదు ఈ పర్టికులర్ రోని, ఓకేనా. సో అప్పుడు ఏమవుద్ది? 3. నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ వచ్చేసరికి 3. సో మెథడ్ అర్థమైన వాళ్ళు ఆ ప్రాబ్లమ్ని ఓన్గా చేయడానికి ట్రై చేయండి. సో ఒకవేళ అర్థం కాని వాళ్ళు మాత్రం సో కంటిన్యూ చేయొచ్చు. సో సేమ్ ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ద గివెన్ మ్యాట్రిక్స్ అన్నాడు. సో వాడు ఒక్కోసారి ఏంటంటే వాడు చెప్పడు ఎక్లాన్ ఫామ్ నార్మల్ ఫామ్ అని చెప్పేసి, సో మీరు దేంట్లో చేసినా ప్రాబ్లం ఉండదు. బట్ వాడు మెన్షన్ చేస్తే మాత్రం ఆ మెథడ్లోనే చేయాల్సి వస్తుంది. సో ప్రాబ్లం లెట్ ఏ అనుకొని తీసుకున్నాను. సో ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మనకి, సో ఫస్ట్ రోని మనం ఏం కదిలేం, ఫస్ట్ రో అలానే ఏం చేస్తాం. సో సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రోలో ఫస్ట్ ఎలిమెంట్స్ని 0 చేస్తాం. ఇక్కడ 3/3 మ్యాట్రిక్స్ ఉంది కాబట్టి మనం ఫస్ట్ ఈ 2 ఎలిమెంట్స్ని 0 చేస్తాం. బట్ ఇక్కడ 4/4 కదా, ఈ ఫస్ట్ 3 ఎలిమెంట్స్ని 0 చేద్దాం. సో R2 స్టాండ్స్ టు మనం రాయాల్సిన ఆపరేషన్స్, R2 స్టాండ్స్ టు R2 మైనస్ 2R1. R2లోంచి 2 into R1 చేస్తే అప్పుడు 0 అయిపోయింది. నెక్స్ట్ R3 స్టాండ్స్ టు R3 మైనస్ 3R1. నెక్స్ట్ R4 స్టాండ్స్ టు R4 మైనస్ 6R1. సో ఇక్కడ 1 ఉంది కాబట్టి మనకి సింపుల్గా 6 పెట్టి మల్టిప్లై చేస్తే 6 అవుద్ది, 0 అయిపోద్ది. అదే R3కి అనుకో 3 పెట్టి మల్టిప్లై చేస్తే 0 అయిపోద్ది అట్లా. సో విచ్ ఈజ్ సిమిలర్ టు, సో సిమిలర్గా చేస్తే ఫస్ట్ రోని మనం ఏం కలిది లేదు, 1 2 3 0. సో సెకండ్ రోని ఏం చేస్తాం, సెకండ్ రో మైనస్ 2 into R1, 2 మైనస్ 2 into 1 అంటే 0. 4 మైనస్ 2 into 2, 4 మైనస్ 4 0. 3 మైనస్ 6 మైనస్ 3. 2 మైనస్ 2 into 0 2. నెక్స్ట్ థర్డ్ రో వచ్చేసరికి R3 మైనస్ 3 into R1 కాబట్టి 3 మైనస్ 3 0. 2 మైనస్ 3 into 2 6. 2 మైనస్ 6 అంటే మైనస్ 4. 1 మైనస్ 3 into 3 1 మైనస్ 9 మైనస్ 8. 3 మైనస్ 3 into 0 3. నెక్స్ట్ R4 స్టాండ్స్ టు R4 మైనస్ 6R1 కాబట్టి 6 మైనస్ 6 0. 8 మైనస్ 12 మైనస్ 4. 7 మైనస్ 18 అంతేనా, మైనస్ 11. 5 మైనస్ 0 కాబట్టి 5. సో ఇది. సో ఫస్ట్ స్టెప్లో ఏం చేసాం, ఈ 3 ఎలిమెంట్స్ని 0 చేసాం. సో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళే ముందు మనం ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 zeros ఉన్నాయి. సో యాక్చువల్గా మనకు రూల్ ప్రకారం ఏంటి, పైన రోలో పోల్చుకుంటే కింద రోలో ఎక్కువ ఉండాలి. బట్ ఇక్కడ ఏంటంటే పైన రోలోనే, అంటే ఈ రోలోనే ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో R2ని R4గా చేంజ్ చేసేయచ్చు. ఏది ఒకేసారి ఇక్కడే. సో R2ని R4ని కనుక చేంజ్ చేస్తే అప్పుడు ఈ ఎలిమెంట్స్ అన్ని ఇక్కడికి వస్తాయి, ఈ ఎలిమెంట్స్ అన్ని ఇక్కడికి వస్తాయి. అప్పుడు ఇక్కడ 2 zeros సరిపోతాయి. లేదు ఇట్లా కాకుండా ఇంకోటి ఏంటంటే లాస్ట్లో అయినా మనం చేంజ్ చేసుకోవచ్చు, నెక్స్ట్ మెథడ్కి వెళ్ళి అట్లా అయినా చేంజ్ చేసుకోవచ్చు, ఓకేనా, ప్రాబ్లం ఉండదు. సో నేను ముందే చేంజ్ చేస్తాను, మనకి ఈజీగా ఉండేది. ఎలా చేంజ్ చేస్తాను అంటే, సో మనం దేనితోనే చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు 2 zeros ఉన్నాయి కదా, ఇప్పుడు నేనేం చేస్తానంటే R2ని R3గా మార్చేస్తున్నాను, విచ్ ఇస్ సిమిలర్ టు R1 నేను చేంజ్ చేయాలి 1 2 3 0. R2 ప్లేస్లో ఏం రాయాలి, R3 అంటే ఈ రో 0 మైనస్ 4 మైనస్ 8 3. నెక్స్ట్ R3 ప్లేస్లో R2 0 0 మైనస్ 3 2. R4 మనం ఏం మార్చట్లో అంతే ఉంది. సో ఇప్పుడు చూస్తే సెకండ్ రో ఫస్ట్ ఎలిమెంట్ 0 చేసాం, తర్వాత రో ఫస్ట్ ఎలిమెంట్ 0 చేసాం, దాని తర్వాత ఎలిమెంట్ కూడా ఆటోమేటిక్గా 0 అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ ఎలిమెంట్ని 0 చేయాలి, ఈ ఎలిమెంట్ని 0 చేయాలి, ఓకేనా. ఈ 2 ఎలిమెంట్స్ని 0 చేస్తే మనకి అప్పర్ ట్రయాంగిల్ ఫామ్ అయిపోయింది. అలాగే జీరోస్ కూడా ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ ఈ 2 0 చేస్తే 1 2 3 సరిపోతే మనకి ఎకలాన్ ఫామ్లోకి వచ్చేసినట్టే. సో సింపుల్. సో మనం చేయాల్సింది ఏంటంటే సింపుల్ ఆపరేషను. ఇది ఆల్రెడీ 2 వచ్చేసాయి, మనం ఇంకా R3తో మనకేం సంబంధం లేదు. సో R4లోనే చేంజ్ చేయాలి. సో R4లో మనం విత్ రెస్పెక్ట్ ఏం చేస్తే R4లో ఇది వస్తుంది. సో ఇప్పుడు R4ని మనం దేంతో మార్చాలి, ఇక్కడ సమస్య. ఫస్ట్ ఇప్పుడు దీన్ని 0 చేయాలి. సో ఖచ్చితంగా దీన్ని 0 చేయాలంటే దీనిపై యూజ్ చేసుకున్నాం అనుకోండి. సో దీనిపైన ఏముంది, ఎలిమెంట్ 0 ఉంది. సో 0 ఉంది కాబట్టి మనం ఇది 0 చేయాలంటే
చేయలేం. ఎలా చేస్తాం, ఏదైనా నెంబర్ 1 ఉందనుకోండి 4 పెట్టి మల్టిప్లై చేస్తే 4 అవుద్ది, యాడ్ చేస్తే 0 అయింది. బట్ 0 ఉంటే మనం ఈ పర్టికులర్ నెంబర్ని 0 చేయలేం. సో 0 చేయలేం కాబట్టి మనం R3ని యూజ్ చేసుకోలేం. అప్పుడు మనం ఉన్న ఆప్షన్ ఒక్కటే ఏంటి, R2ని. సో R2ని యూజ్ చేసుకొని చేయొచ్చు. ఎందుకు R2 యూజ్ చేసుకోవచ్చు అంటే మనకి ఫస్ట్ ఎలిమెంట్ 0 ఉంది కాబట్టి ఏ ఆపరేషన్ చేసినా సరే ఈ ఎలిమెంట్ చేంజ్ అవ్వవు కాబట్టి సో మనకి R2ని యూజ్ చేసుకోవచ్చు. దేర్ఫోర్ R4 స్టాండ్స్ టు R4 మైనస్ R2 చేస్తున్నాం. R4 ఏముంది, -4 ఉంది, మైనస్ R2 ప్లేస్లో -4 ఉంది. సో ఇక్కడ ఆల్రెడీ మనం మైనస్ పెట్టాం కాబట్టి మైనస్ ప్లస్ అవుద్ది, సో 0 అయిపోయింది. సో అది ఆ ఆపరేషన్ చేసేది. సో 1 2 3 0, సెకండ్ రోని కూడా కదిలియట్లేదు, సారీ 3, థర్డ్ రోని కూడా కదిలియట్లేదు, 0 0 -3 2. సో ఫోర్త్ రోని ఏం చేస్తున్నాం, R2లో తీసేస్తాం. 0 - 0 0, -4 -4 + 4 0, -11 - ప్లస్ అంటే -11 + 8 ఎంత, -3, 5 -3 2. ఓకే, సో మనకి -4 కాస్త 0 అయిపోయింది నెక్స్ట్ స్టెప్లో. సో ఇక్కడ 1 0 ఉంది, ఇక్కడ 2 0 ఉంది. ఇంక నెక్స్ట్ ఏం చేయాలి, మనం ఈ ఎలిమెంట్ని 0 చేయాలి. సో ఈ ఎలిమెంట్ని 0 చేయాలంటే ఇప్పుడు ఏం వాడాలి మనం, డెఫినెట్గా మనకి ఇక్కడ ఒక నెంబర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా దీని అప్ అంటే R3ని యూజ్ చేసుకుంటే ఇది 0 అయిపోద్ది. ఓకేనా. సో ఎందుకు డెఫినెట్గా ఇదే యూజ్ చేసుకోవాలంటే మనం విత్ రెస్పెక్ట్ టు కనుక R2 కనుక చేస్తే, ఒకవేళ ఇక్కడ మనం R2 యూజ్ చేసినట్టు ఇక్కడ R2 యూజ్ చేస్తే ఇక్కడ -4 ఉంది కదా, ఈ -4 అనేది ఇక్కడ ఎఫెక్ట్ చూపించింది, అంటే 0 మిస్ అయ్యిద్ది అనమాట చేస్తే. సో అందుకే మనం ఏం చేస్తామంటే దీని ఎఫెక్ట్, సో మనం ఎప్పుడైనా ఏదైతే ఎలిమెంట్ 0 చేయాలనుకుంటున్నామో దాని అప్రో ఒకసారి చెక్ చేస్తాం. దాని అప్రోలో ఏ నెంబర్ అయినా ఉన్నాయి, -1 +1 ఏ నెంబర్ అయినా ఉన్నాయి, బట్ నెంబర్ మాత్రం ఖచ్చితంగా ఉంటే మనం ఆ రో యూజ్ చేసుకుంటాం. ఒకవేళ నెంబర్ లేనట్టు ఇక్కడ చూస్తే మనకి ఇప్పుడు దీన్ని 0 చేయాలి, ఇక్కడ 0 చేయాలని అనుకున్నాం, బట్ దీని అబోవ్ ఏముంది, 0 ఉంది. సో విత్ రెస్పెక్ట్ మనం చేయలేం, -4ని 0తో ఏం చేయలేం. సో అందుకే మనం ఏం చేస్తామంటే దాని అబోవ్ రోని యూజ్ చేసుకున్నాం. బట్ ఇక్కడ -3 అనే ఒక ఎలిమెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం ఆ పై రోకి మనం వెళ్తే ఏంటంటే ఈ 0 ఎఫెక్ట్ తినేసిద్ది. సో మనకి ఏ ఆపరేషన్ చేసినా సరే మనకి ఏంటంటే ఈ ఎఫెక్ట్ చెందకూడదు. సో నేను చాలా క్లియర్గా ఓపిక్గా చెప్తున్నాను, సో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే R4 స్టాండ్స్ టు సేమ్, ఇప్పుడు 0 అవ్వాలంటే R4 - R3 చేస్తాం, ఎందుకంటే -3 ఉంది, ఇక్కడ -3 ఉంది, మధ్యలో ఇంకో మైనస్ పెడితే -3 + 3 అవుద్ది కాబట్టి 0 అయిపోయింది. అప్పుడు 1 2 3 0 0 -4 -8 3, సో 0 0 -3 2, R4 - R3 0 - 0 0 0 - 0 0, -3 + 3 0, 2 - 2 0. సో అది, సో మనకి జీరోస్ లెక్క వేసుకోండి. ఇక్కడ ఒకటి ఉంది, ఈ రోలో 2, అంటే మనకి స్టార్టింగ్ నుంచి ఉండాలి. ఇక్కడ వీటితో సంబంధం లేదు మనకి. ఫస్ట్ ఎలిమెంట్ తర్వాత రోలో ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్, తర్వాత రోలో ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్ అట్లా చూసుకుంటాం. సో నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎంత, నాన్ జీరో రోస్ ఇది మొత్తం అన్ని జీరోస్ అయింది కాబట్టి దీన్ని కౌంట్ చేయము, పైన ఉన్నాయి మాత్రం నాన్ జీరో రోస్ 3. దేర్ఫోర్ ర్యాంక్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ వచ్చేసరికి 3. సో నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ వచ్చేసరికి 3 ఉన్నాయి కాబట్టి సో ర్యాంక్ వచ్చేసరికి 3. సో నేను ఎగ్జాంపుల్స్ ఎక్కువ చెప్తున్నాను, సో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో మీకు ఇంకా నేను కింద డిస్క్రిప్షన్లో నోట్స్ ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఇంకా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటే దాంట్లో సాల్వ్ చేయొచ్చు, లేదా టెక్స్ట్ బుక్లో ఉంటే వాటిని కూడా సాల్వ్ చేయొచ్చు. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను చెప్తాను. సో ఈ ప్రాబ్లంకి వస్తే ఇక్కడ చాలా పెద్ద మ్యాట్రిక్స్ ఇచ్చాడు. సో ఈ మ్యాట్రిక్స్ ఆర్డర్ ఎంత, 4/5. సో ఎంత పెద్ద మ్యాట్రిక్స్ ఇచ్చినా సరే మనకి చేయాల్సిన మెథడ్ ఒకటే. ఫస్ట్ రోని మనం ఏం చేయం. సో సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ 0 చేస్తాం, అంటే ఈ ఎలిమెంట్ 0 చేస్తాం. తర్వాత థర్డ్ రోలో ఫస్ట్ 2 ఎలిమెంట్స్ 0 చేస్తాం. ఫోర్త్ రో వచ్చేసరికి ఫస్ట్ 3 ఎలిమెంట్స్ 0 చేసేస్తాం, అంతే. సో ఆపరేషన్స్ రాస్తే R2 స్టాండ్స్ టు R2 + 2R1. ఎందుకు R2 - 2 ఉంది ఇక్కడ, ప్లస్ దీనికి 2 పెట్టి మల్టిప్లై చేసాం అనుకోండి, అప్పుడు -2 + 2 0 అయిపోయింది. సో నెక్స్ట్ R3 స్టాండ్స్ టు, ఇక్కడ -1 ఉంది, డైరెక్ట్ దీన్ని యాడ్ చేసాం అనుకోండి, ఇప్పుడు 0 అయిపోద్దిగా. సో R3 + R1 సింపుల్, డైరెక్ట్ యాడ్ చేస్తే 0 అయిపోయింది. R4 స్టాండ్స్ టు, ఇక్కడ -3 ఉంది, సో R4 + 3 × R1,
సో దీనికి 3 పెట్టి మల్టిప్లై చేసాం అనుకో 3 అయింది. -3 + 3 0 అయిపోయింది కాబట్టి సో ఇవి ఆపరేషన్స్. సో చేసేస్తే ఫస్ట్ రో ఏం కదలేము, 1 4 -2 1. సో R2 + 2 × R1 కాబట్టి -2 + 2 0, 3 + 2 × 4 8, -3 + 8 5, -1 + 6 5, 4 + -4 0, 3 + 2 × 1 3 + 2 5. నెక్స్ట్ ఇది వచ్చేసరికి రెండింటిని యాడ్ చేయడమే కాబట్టి -1 + 1 0, 6 + 4 10, 7 + 3 10, 2 - 2 0, 9 + 1 10. సో నెక్స్ట్ వచ్చేసరికి R4 + 3 × R1 కాబట్టి -3 × +3 0, 3 + 12 15, 6 + 9 15, 6 - 6 0, 12 + 3 × 1 12 + 3 అంటే 15. సో అది సో మనకి ఫస్ట్ 3 ఈ జీరోస్ అయిపోయినాయి. సో నెక్స్ట్ మనకి వెళ్ళాల్సింది ఏంటి, R3కి R4కి. సో R3 స్టాండ్స్ టు, ఇప్పుడు ఏం యూజ్ చేసుకుంటాం మనం, R2ని యూజ్ చేసుకుంటాం, R3కి చేస్తున్నాం కాబట్టి. సో దీని అబోరోలో సో R3 స్టాండ్స్ టు, ఇప్పుడు R3 - R2 అంటే 10 - 5 0 రాదు కాబట్టి ఇక్కడ 2 పెట్టి మల్టిప్లై చేద్దాం. సో 10 - 2 × 5 10, సో 10 - 10 0 అయిపోయింది కాబట్టి అది. నెక్స్ట్ R4 స్టాండ్స్ టు, R4 - ఇక్కడ 15 ఉంది, ఇక్కడ దేని పెట్టి మల్టిప్లై చేస్తే మనకి 15 వస్తుంది, 3 పెట్టి మల్టిప్లై చేస్తే వస్తుంది. ఇప్పుడు 3 × R2, సో 15 - 3 × R2 చేస్తే 0 వస్తుంది. సో విచ్ ఇస్ సిమిలర్ టు, సారీ ఈక్వల్ కాదు, సిమిలర్ టు అని రాయాలి, ఈక్వల్ రాయద్దు. సో 1 4 3 - 2 1, సో 0 5 5 0 5. ఆపరేషన్ చేస్తే R3 - 2 × R2 0 - 0 0, 10 - 10 0, 10 - 10 0, 0 - 0 0, 10 - 10 0 అయిపోయింది. నెక్స్ట్ ఇది చేస్తే R4 - 3 × R2 0 - 0 0, 15 - 3 × 5 15, 15 - 15 అంటే 0, ఇక్కడ కూడా 15 - 15 అంటే 0, 0 - 0 అయిపోయింది. 15 - 3 × 15 అంటే 0. సో ఫస్ట్ దాంట్లో 0 చేసేసాం, ఫస్ట్ అంటే సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, థర్డ్ రోలో ఫస్ట్ 2 ఎలిమెంట్స్ 0 అయిపోయినాయి, ఫోర్త్ రో వచ్చేసరికి ఫస్ట్ 3 ఎలిమెంట్స్ 0 అయిపోయినాయి. సో మనం చేయాల్సిన ఇక్లాన్ ఫామ్లోకి వచ్చేసింది. సో ఇప్పుడు ఫైనల్గా ర్యాంక్ అంటే నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ర్యాంక్ ఆఫ్ ఏ. నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి, ఈ మొత్తం జీరోస్ అయిపోయినాయి, ఇది కూడా జీరోస్ అయిపోయినాయి, ఓన్లీ 2 రోస్ ఉన్నాయి కాబట్టి ర్యాంక్ వచ్చేసరికి 2. సో మనం చేసే ఆ మెథడ్లో ఈ మిగతా జీరోస్ వచ్చాయి మనకు అనవసరం, ఇవి జీరోస్ చేసామా లేదా, సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, థర్డ్ రోలో ఫస్ట్ 2 ఎలిమెంట్స్, ఫోర్త్ రోలో ఫస్ట్ 3 ఎలిమెంట్స్. ఒకవేళ ఫిఫ్త్ రో కడుకుంటే ఫస్ట్ 4 ఎలిమెంట్స్ జీరో చేస్తాం. అట్లా జీరోస్ చేసినప్పుడు మిగతా 0 అవుతాయి, అవ్వకపోని. సో మనకి ఇలా కన్వర్ట్ చేసామో లేదా అని చెక్ చేసుకొని టోటల్గా నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని ఉంటే అవి ర్యాంక్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం ఇది కొంచెం డిఫరెంట్. సో ఇలాంటివి ఎక్కువ ఎగ్జామ్స్లో అడుగుతుంటాం. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ K ద మ్యాట్రిక్స్ హ్యాస్ ర్యాంక్ 3. సో ఇప్పటివరకు మనం ఏంటంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ని ఎక్లాన్ ఫామ్లోకి మార్చి ర్యాంక్ కనుక్కున్నాం. బట్ వాడు ఏం అడుగుతున్నాడంటే ర్యాంక్ నేనే ఇచ్చాను, K వాల్యూ ఎంతో కనుక్కోండి అంటున్నాడు. సో ఇక్కడ ఒక ఎలిమెంట్లో K మెన్షన్ చేశాడు, ఇక్కడ ఒకటి మెన్షన్ చేశాడు, ర్యాంక్ 3 అన్నాడు. సో వాడు ఒకవేళ ఎక్లాన్ ఫామ్లోకి మార్చాలంటే ఎక్లాన్ ఫామ్లోకి మారుస్తాం, లేదు ఏం చెప్పలేదంటే మనం ఏ మెథడ్ అయినా తీసుకోవచ్చు. బట్ ఇక్కడ మనం ఎక్లాన్ మెథడ్ చేస్తాం కాబట్టి ఆ మెథడ్లో సాల్వ్ చేద్దామని చూద్దాం. సో ఫస్ట్ ఇచ్చిన మ్యాట్రిక్స్ రాస్తాం. సో అయితే మనకి ఫస్ట్ రోలో ఇక్కడ ఎంత ఉంది, ఫస్ట్ ఎలిమెంట్ ఎంత ఉంది, 4 ఉంది. మనం ఇంతకుముందు ప్రాబ్లమ్స్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఎలిమెంట్ 1 ఉంటే మనకి ఏంటంటే ఈజీగా ఆపరేషన్స్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ 1 ఉందనుకోండి, సింపుల్గా చేసుకోవచ్చు ఆపరేషన్స్. సో అందుకే మనం ఏం చేద్దామంటే, సో ఇక్కడ ఎటు 1 లేదు కాబట్టి, అంటే 4 ఉంది కాబట్టి, ఇక్కడ మిగతా ఎలిమెంట్స్లో చూస్తే ఇక్కడ 1 ఉంది, సెకండ్ రోలో 1 ఉంది కాబట్టి నేనేం చేస్తానంటే ఫస్ట్ రోని సెకండ్ రోగా మారుస్తున్నాను, సెకండ్ రోని ఫస్ట్ రోగా మారుస్తున్నాను. అంటే R1 డబుల్ యారో టు R2గా మారుస్తున్నాను. అప్పుడు విచ్ ఈజ్ సిమిలర్ టు, అప్పుడేమవుద్ది 1 1 -1 0, సెకండ్ రో మొత్తం ఫస్ట్ రోలోకి వస్తుంది. ఇదేమో 4 4 -3 1, అప్పుడు ఫస్ట్ రో మొత్తం సెకండ్ రోలోకి వస్తుంది, మిగతాదంతే మారు. K2 2 9 9 K3. సో అది. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, ఫస్ట్
సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ 0 చేస్తాం, తర్వాత ఈ 2 ఎలిమెంట్స్, తర్వాత ఈ 3 ఎలిమెంట్స్ 0 చేస్తాం. ఫస్ట్ ఈ లైన్లో అంటే సెకండ్ రోలో ఉన్న ఎలిమెంట్స్, థర్డ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, ఫోర్త్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ 0 చేయడానికి ట్రై చేస్తాం. సో R2 stands to ఇక్కడ 4 ఉంది కాబట్టి దీన్ని 4 పెట్టి మల్టిప్లై చేస్తే ఈజీగా 0 అయిపోయింది. అప్పుడు R2 - 4 × R1. R2లో నుంచి 4 × R1 చేస్తే 0 అయిపోయింది. నెక్స్ట్ R3 stands to ఇక్కడేమో K ఉంది. సో K మైనస్ దీన్ని 1ని దేని పెట్టి మల్టిప్లై చేస్తే మనకి 0 అవుద్దంటే K పెట్టి మల్టిప్లై చేసాం అనుకోండి, అప్పుడు K × 1 K అయింది, K - K 0. సో K × R1 పెట్టి మల్టిప్లై చేద్దాం. నెక్స్ట్ R4 వచ్చేసరికి 9 ఉంది, ఇక్కడ మనకు 1 ఉంది కాబట్టి R4 - 9 పెట్టి మల్టిప్లై చేసాం అనుకోండి, అప్పుడు 9 × 1 9 అయింది కాబట్టి 9 R1. సో అవి ఆపరేషన్స్. ఇప్పుడు రాసేద్దాం. ఇట్ ఈస్ సిమిలర్ టు 1 1 - 1 0, R2 - 4 R1 కాదు, 4 - 4 0, 4 - 4 0, -3 ప్లస్ -3 - 4 × -1. సో -3 + 4 + 1. నెక్స్ట్ 1 - 0 అంటే 1. ఇది వచ్చేసరికి K - K 0, 2 - K × 1. సో 2 - K, 2 మైనస్ ఆఫ్ K ఇంటూ ఇది కాబట్టి అంటే 2 + K. ఇక్కడ వచ్చేసరికి 2 - 0 అంటే 2. నెక్స్ట్ R4 - 9 × R1. సో 9 - 9 × 1 0, 9 - 9 × 1 0, K - 9 × -1. సో K + 9. ఇది వచ్చేసరికి ఏంటంటే 3 - 9 × 0 అంటే 3. సో ఫస్ట్ ఎలిమెంట్స్ ఈ 3 0 చేసాం. సో ఇప్పుడు ఏంటంటే వాడు క్లియర్గా ర్యాంక్ ఎంత ఇచ్చన్నాడు, ర్యాంక్ ఎంత ఇచ్చామని చెప్పాడు. వాట్ వాల్యూ ఆఫ్ K మ్యాట్రిక్స్ యాజ్ ర్యాంక్ 3 అన్నాడు. సో ర్యాంక్ 3 అన్నాడంటే ఈ మ్యాట్రిక్స్ ఏంటి, 4/4 మ్యాట్రిక్స్. సో 4/4 మ్యాట్రిక్స్ కాబట్టి ర్యాంక్ 3 అన్నాడు. సో ఖచ్చితంగా ఒక నాన్ జీరో ఎలిమెంట్ ఉంటుంది, అంటే నాన్ జీరో రో ఉంటుంది. అంటే ఈ ఖచ్చితంగా మనకి నాన్ జీరో రో అంటే ఎక్కడ వస్తుంది, డినామినేటర్లోనే వస్తుంది. సో ఒక ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే, సపోజ్ మనం ఇందాక డిస్కస్ చేసిన వాటిల్లో ఇది తీసుకోండి. సో ఇది ఆర్డర్ ఎంత, 4/4. సో 4/4 అయితే బట్ మనకి ర్యాంక్ ఎంత వచ్చింది, 3 వచ్చింది. అంటే లాస్ట్ది మొత్తం 0 అయిపోతాయి అని దాని అర్థం, లాస్ట్ రో మొత్తం. సో సేమ్ సో ఇక్కడ కూడా లాస్ట్ మొత్తం 0 అయిపోతాయి అండి. అంటే 0 అయిపోతాయి అంటే ఖచ్చితంగా మనకి ప్రీవియస్ వీడియోలో మైనర్స్ డిస్కస్ చేసాం. అంటే థర్డ్ ఆర్డర్ 3 రోడ్ మైనర్ అని, 2 రోడ్ మైనర్ అని డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఈ 3 రోడ్ మైనర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో 3 రోడ్ మైనర్ అంటే 3/3 మ్యాట్రిక్స్ ఒకటి తీసుకుంటాం అనమాట. సో ఏ మ్యాట్రిక్స్ తీసుకుంటాం అంటే, సో ఇప్పుడు K ఉన్న దాంట్లో ఈ మొత్తం K ఉన్నది కదా, ఈ మొత్తం 3 దాంట్లో. సో అందుకని ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఎలిమినేట్ చేద్దాం. సో ఇక్కడ రాయాలి, టేకింగ్ 4 రోడ్ మైనర్ ఈజ్ 0. సో 4 రోడ్ మైనర్ ఎటు 0 అయిపోతుంది, ఎందుకంటే ర్యాంక్ 3 అన్నాడు కాబట్టి. కన్సిడరింగ్ 1 3 రోడ్ మైనర్, ఒక 3 రోడ్ మైనర్ కన్సిడర్ చేద్దాం. 3 రోడ్ మైనర్ అంటే ఏ ఎలిమినేట్ చేసినా సరే ఒక 3 రోడ్. సో ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఎలిమినేట్ చేస్తున్నాను. సో 3 రోడ్ మైనర్ వచ్చేసరికి 0 1 1, 2 - K 2 + K 2, 0 K + 9 3. సో ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఎలిమినేట్ చేశాను. సో అప్పుడు ఇది. సో మీకు ఈ 3 రోడ్ 4 రోడ్ మైనర్ అర్థం కావాలంటే మీరు ఖచ్చితంగా ఇంట్రడక్షన్ వీడియో చూస్తేనే అర్థం అవుద్ది. సో లేకపోతే అర్థం కాదు. సో ఎవరైనా ఇంట్రడక్షన్ వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి. సో 3 రోడ్ మైనర్ తీసుకున్నాం కాబట్టి దీనికి డిటర్మైన్ చేస్తే మనకి 3 రోడ్ మైనర్ అయిపోయింది. డిటర్మైన్ చేసి 0కి ఈక్వల్ చేస్తాం. సో 0 × 3 × 2 + K -2 × K + 9 -1 × 3 × 2 - K -0 +1 × 2 - K × K + 9 -0 అయిపోద్ది ఈజ్ ఈక్వల్ 0. సో ఈ టర్మ్ మొత్తం 0. అప్పుడు -1 × ఇదేమంది 6 - K 6 - 3K +1 × ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే 2 - K × K + 9
సో ఇక్కడ సో మైనస్ అప్లై చేస్తే -6 + 3k ప్లస్ ఇక్కడ 2 - k ఇంటూ k + 9. సో ఇక్కడ మల్టిప్లై చేస్తే పెద్ద ఈక్వేషన్ అయింది. నేను మల్టిప్లై చేయకుండా ఇక్కడ -2 కామన్ తీస్తున్నాం. -2 కామన్ తీస్తే అప్పుడు ఏమవుద్ది, -3 కామన్ తీస్తాం. -3 కామన్ తీస్తే 2 - k అవుద్ది ప్లస్ 2 - k ఇంటూ k + 9 = 0. లేదు మొత్తం మల్టిప్లై చేస్తే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. అట్లయినా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ -3 కామన్ తీస్తే అప్పుడు 2 - k వచ్చింది. సో ఈ టర్మ్లో 2 - k ఉంది కాబట్టి 2 - k కామన్ తీస్తే ఇప్పుడు ఎంత, -3 ప్లస్ k + 9 = 0. సో 2 - k = 0 అంటే k వాల్యూ 1 2. ఇంకోటి వచ్చేసరికి ఇది ఎంత, -3 ప్లస్ అంటే k + 6 = 0, k = -6. సో k వాల్యూలో -6 పెట్టినా సరే లేదు 2 పెట్టినా సరే ఈ మ్యాట్రిక్స్ అనేది ర్యాంక్ 3 అవుతుంది. సో మన నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి మెథడ్ 2 నార్మల్ ఫామ్ లేదా కెనానికల్ ఫామ్ అని కూడా అనొచ్చు. సో కెనానికల్ ఫామ్ అంటే ఇది ఫస్ట్ కెనానికల్ ఫామ్ అంటాం. సో ఎవ్రీ m cross n మ్యాట్రిక్స్ కెన్ బి రెడ్యూస్డ్ టు ద ఫామ్ IR రిమైనింగ్ జీరోస్ లేదా IR 0 ఆర్ IR 0. సో దీని మీనింగ్ ఏంటంటే, సో IR ఈజ్ నథింగ్ బట్ యూనిట్ మ్యాట్రిక్స్ అనమాట. ఒక యూనిట్ మ్యాట్రిక్స్ లాగా ఫామ్ చేయాలి. యూనిట్ మ్యాట్రిక్స్ అంటే తెలుసు కదా, 1 0 0 1. ఇది 2/2కి, 3/3కి అయితే 1 0 0 0 1 0 0 0 1. సో ఇచ్చిన మ్యాట్రిక్స్ని ఈ యూనిట్ మ్యాట్రిక్స్ లాగా మార్చేసి మిగతా ఈ జీరోస్ చేస్తే సో ఇట్లా మార్చవచ్చు అనమాట. ఈ ఫామ్లో అయినా మార్చవచ్చు, ఈ ఫామ్లోకైనా మార్చవచ్చు, ఇలా అయినా మార్చవచ్చు. సో వాడు ఇచ్చిన ఆర్డర్ని బట్టి, ఇచ్చిన గివెన్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ని బట్టి ఇట్లా మారిపోతాయి. సో బై యూజింగ్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్, సో రో ట్రాన్స్ఫర్మేషన్స్. సో మనం ఇక్కడ రో ట్రాన్స్ఫర్మేషన్స్ అలాగే కాలం ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా రెండు యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ IR ఇస్ ద R రోడ్ యూనిట్ మ్యాట్రిక్స్. సో R రోడ్ అంటే R అనేది ఇక్కడ ఒక వాల్యూ వస్తుంది మనకి. యూనిట్ మ్యాట్రిక్స్ 2/2 వచ్చిందా, 3/3 వచ్చిందా, లేదా 4/4 వచ్చిందా, దాన్ని బట్టి చూద్దాం. దాన్ని బట్టి ఆ యూనిట్ మ్యాట్రిక్స్ అనేది ఆధారపడిద్ది. నెక్స్ట్ ఇక్కడ ర్యాంక్ ఎలా డిసైడ్ చేస్తామంటే, మనకు వచ్చిన యూనిట్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఉంటుంది కదా, ఆ ఆర్డర్ ఒకవేళ 3/3 యూనిట్ మ్యాట్రిక్స్ వస్తే అప్పుడు ర్యాంక్ వచ్చేసరికి ఆ మ్యాట్రిక్స్కి 3. ఒకవేళ 2/2 వస్తే ఆ ర్యాంక్ వచ్చేసరికి 2. ఒకవేళ 4/4 వచ్చింది అనుకోండి, అప్పుడు దాని ర్యాంక్ వచ్చేసరికి 4. సో ప్రీవియస్ దాంట్లో మనం ఓన్లీ రో ఆపరేషన్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ రో అండ్ కాలం ఆపరేషన్స్ రెండు యూజ్ చేస్తాం. అండ్ ఇంకోటి వచ్చేసరికి రో ఆపరేషన్ యూజ్ చేసేటప్పుడు కాలం ఆపరేషన్ చేయకూడదు, అలాగే కాలం ఆపరేషన్ చేసేటప్పుడు రో ఆపరేషన్ చేయకూడదు. రెండు ఎట్ ఏ టైం చేయకూడదు, ఒకదాని తర్వాత ఒకటి చేయాల్సి వస్తుంది. సో ప్రాబ్లమ్స్ చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుద్ది. ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం, రెడ్యూస్ ద మ్యాట్రిక్స్ A టు కెనానికల్ ఫామ్ అండ్ ఫైండ్ ఇట్స్ ర్యాంక్ అన్నాడు. సో ఇచ్చిన మ్యాట్రిక్స్ని కెనానికల్ ఫామ్లోకి మార్చండి, అలాగే దాని యొక్క ర్యాంక్ ఏంటో చెప్పండి అని అర్థం. సో నార్మల్ ఫామ్ అని అంటాడు, లేదా కెనానికల్ ఫామ్. ఎక్కువ కెనానికల్ అనే వర్డ్ యూజ్ చేస్తాడు. సో అది. సో ప్రాబ్లంకి వెళ్ళే ముందు ఒక చిన్న పాయింట్ ఏంటంటే, ఇక్కడ మనం ఇంతకుముందు చేసాం కదా, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ K హ్యాస్ ర్యాంక్ 3 అని. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనం ఎక్లాన్లోనే చేస్తాం. నార్మల్ ఫామ్లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం రావు. సో వాడు అడిగినా అడగకపోయినా, మెన్షన్ చేసినా చేయకపోయినా, సో ఈ K కనుక్కోండి అని ఇలాగే కనుక ప్రాబ్లం ఇస్తే ఖచ్చితంగా ఎక్లాన్ ఫామ్లోనే చేయండి. ఓకేనా, నార్మల్ ఫామ్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. ఓకే, సో ఇప్పుడు ప్రాబ్లంకి వెళ్దాం. సో సొల్యూషన్లో ఫస్ట్ గివెన్ మ్యాట్రిక్స్ రాసుకున్నాం, A = ఎలిమెంట్స్ రాసాం. సో ఫస్ట్ చేయాల్సింది ఏంటి, మనకి యూనిట్ మ్యాట్రిక్స్ లాగా మార్చాలి. సో యూనిట్ మ్యాట్రిక్స్ అంటే మనకి 1 0 0. ఇక్కడ ఉన్న ఆర్డర్ ఎంత, దీని ఆర్డరు 3/4. సో 3/4 కాబట్టి మ్యాక్సిమం మనం పాసిబుల్ చేసే యూనిట్ మ్యాట్రిక్స్ వచ్చేసరికి 3/3. సో దీంతో కంపేర్ చేయండి ఒకసారి. 3/2 మ్యాట్రిక్స్ కంపేర్ చేస్తే ఫస్ట్ ఎలిమెంట్ 1 సరిపోయింది. తర్వాత ఈ రెండు జీరోస్ చేయాలి, ఈ కింద జీరోస్ చేయాలి, తర్వాత దీన్ని 1 చేయాలి, దీన్ని 0 చేయాలి, ఇట్లా ఉన్నాయి. సో ఫస్ట్ మనం రో ఆపరేషన్స్ చేద్దాం. రో ఆపరేషన్స్లో ఫస్ట్ ఎలిమెంట్ అంతే ఉంచేసి, ఒకవేళ ఇక్కడ 4 అలాగే ఏదైనా నెంబర్ ఉంటే మనం డివైడ్ చేస్తాం, దాన్ని బట్టి డివైడ్ చేస్తే అప్పుడు 1గా మారిద్ది. సో డైరెక్ట్గా ఇక్కడ 1 ఉంది కాబట్టి దాన్ని మనం ఏం కలియము. సో దాని కింద జీరోస్ చేద్దాం. సో దాని కింద జీరోస్ చేయాలంటే ఫస్ట్ రో ఆపరేషన్స్ చేద్దాం. సో R2 stands to R2 + 2R1. ఇక్కడేమో -2 ఉంది, ప్లస్ దీనికి 2 పెట్టి మల్టిప్లై చేసాం అనుకో, 2 × 1 2 అయింది, -2 + 2 0 అయిపోయింది. నెక్స్ట్ R3 stands to 1 1 కాబట్టి మైనస్ చేద్దాం,
అప్పుడు 1 మైనస్ 1 జీరో అయిపోద్ది. R2 కాదు R1, R3 మైనస్ R1. సో చేస్తే ఏమవుద్ది, విచ్ ఇస్ సిమిలర్ టు, సో ఫస్ట్ రో మనం ఏం కలిదిలా 1 2 1 0. సో చేస్తే ఎంత, R2 ప్లస్ 2R1 కాబట్టి -2 + 2 0, 4 + 4 8, 3 + 2 5, 0 + 0 0. నెక్స్ట్ 1 - 1 0, 0 - 2 -2, 2 - 1 1, -8 - 0 అంటే -8. సో అది ఇప్పుడు ఈ దీంట్లోకి వచ్చేసింది అనమాట 1 0 0. సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, ఒక రో అయిపోయింది కాబట్టి నెక్స్ట్ కాలంలో ఈ జీరో చేద్దాం. నెక్స్ట్ కాలం ఆపరేషన్స్ చేసి దీన్ని జీరోస్ చేద్దాం. సో కాలం ఆపరేషన్స్ చేసేటప్పుడు మనం ఓన్లీ కాలమ్స్ని యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో కాలంలో అంటే ఇప్పుడు మనం చేసింది ఏంటంటే, ఇక్కడ అన్ని రోస్లో అంటే ఫస్ట్ రో కాకుండా మిగిలిన రోస్లో ఫస్ట్ ఎలిమెంట్స్ జీరో చేసాం. అట్లాగే ఇప్పుడు కాలమ్స్లో ఫస్ట్ ఎలిమెంట్స్ జీరో చేద్దాం. ఎందుకంటే మన ఫైనల్ అల్టిమేట్ గోల్ ఏంటి, యూనిట్ మ్యాట్రిక్స్ లా కన్వర్ట్ చేయడం. సో ఇప్పుడు కాలం ఆపరేషన్స్ చేద్దాం. సో కాలం ఇదేమో C1, C2, C3, C4. సో మనం చేయాల్సింది ఏంటి, C1 మాత్రం 1 సరిపోయింది, మిగతా అన్ని జీరోస్ చేయాలి. సో C2 స్టాండ్స్ టు, విత్ రెస్పెక్ట్ టు C1 యూజ్ చేసుకొని C2 స్టాండ్స్ టు C2 - 2C1. ఇక్కడ 2 ఉంది, మైనస్ దీన్ని 2 పెట్టి మళ్ళీ వేస్తే 2 - 2 0 అయిపోయింది. నెక్స్ట్ ఇదేమో C3 స్టాండ్స్ టు, ఇక్కడ 1 ఉంది, 1 - 1 చేస్తే సరిపోయింది కాబట్టి C3 - C1. నెక్స్ట్ C4 ఎలాగో 0 ఉంది కాబట్టి మనం చేయాల్సిన అవసరం లేదు ఆపరేషన్. సో C1 ఏం చేయట్లేదు కాబట్టి C1 ఇలాగ రాసుకోవాలి. ఎందుకంటే మనం కాలం ఆపరేషన్స్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ C1 ఏం చేయట్లేదు కాబట్టి C1 అంతే రాసి, C2 ప్లేస్లో ఏంది C2 - 2C1 అంటే 2 - 1, 2 - 2 × 1 0, 8 మైనస్ అంతా ఇది 8. నెక్స్ట్ -2 - 0 ఏమవుద్ది, -2 అవుద్ది. నెక్స్ట్ C3 - C1 కాబట్టి C3 - C1 0, 5 - 0 5, 1 - 0 1 అంతే వస్తుంది. C4 కూడా మనం ఏ ఆపరేషన్ చేయలేదు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. సో ఇప్పుడు రో ఆపరేషను కాలం ఆపరేషన్ అయిపోయింది. ఇప్పుడు మనం చెక్ చేసుకుంటే 1 0 0 సరిపోయింది. ఇక్కడ వచ్చేసరికి 1 కింద కూడా 0 0 అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఈ సెకండ్ రోలో ఈ ఎలిమెంట్ ఎంత ఉంది, ఇక్కడ 1 ఉంది, అంటే యూనిట్ మ్యాట్రిక్స్లో 1 రావాలి, బట్ మనకి ఇక్కడ ఏముంది 8 ఉంది. సో నెక్స్ట్ అలాగే ఇక్కడ వచ్చేసరికి ఏముంది -2 ఉంది, బట్ మనం దేనిలాగా మార్చాలి, 0 లాగా మార్చాలి. సో దీన్ని 1 లాగా మార్చాలి. సో అంటే మనం /8 చేయాలి. /8 చేస్తే రో /8 చేస్తే 5/8 అని వస్తుంది. సో ముందుగా మనం 1లోకి మార్చకుండా దాన్ని అట్లానే ఉంచేసి జీరోస్ మార్చేద్దాం. సో జీరోస్లోకి మార్చాలంటే ఈ ఎలిమెంట్ 0 సరిపోయింది. ఇక్కడ 0 ఉంది కదా, అంటే ఈ -2ని 0 చేసేద్దాం. సో -2ని 0 చేయాలంటే నెక్స్ట్ రో ఆపరేషన్ యూజ్ చేసుకొని, సో విత్ రెస్పెక్ట్ టు రో ఆపరేషన్ ఏంటి, R3 స్టాండ్స్ టు, ఇదేంటి R3 4R3 ఎందుకంటే 4 × 2 ఎంత, -8 అయింది. అప్పుడు R2కి యాడ్ చేసాం అనుకో, ప్లస్ R2కి, అప్పుడు -8 + 8 0 అయింది కాబట్టి 4R3 చేసాం. సో ఆ ఆపరేషన్ చేసేసి R1 కదిలేయట్లేదు, R2ను కూడా ఏం కదిలేయట్లేదు, R3 వచ్చేసరికి 4R3 + R2. సో 0 -8 + 8 0, +4 + 5 ఎంత 9, -8 + 0 -8. సో ఇప్పుడు చూడండి 4 × R3 కాబట్టి 4 × 8 ఏమవుతుంది, 32 అయింది, -32. సో నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే ఇట్లా వచ్చేసింది. ఇప్పుడు దీంతో కంపేర్ చేస్తే, మన యూనిట్ మ్యాట్రిక్స్తో కంపేర్ చేస్తే 1 0 0 0 1 0 ఇవ్వాలి కదా. సో 1 అనేది మనం లాస్ట్లో డివైడెడ్ బై చేస్తే 1 అయితే పెద్ద ప్రాబ్లం లేదు. ముందు జీరోస్ చేసేద్దాం. సో ఈ 5ని 0 చేయాలి. అండ్ కింద కంపేర్ చేస్తే 0 0 9 ఉంది, సరిపోయింది. తర్వాత /9 చేస్తే 1 అవుతుంది. సో మనం ఎలిమినేట్ చేయాల్సింది ఏంటంటే ఈ 5ని ఎలిమినేట్ చేసి 0 చేయాలి. సో ఎలా చేస్తామంటే విత్ రెస్పెక్ట్ టు కాలం చేసేద్దాం. సో కాలం చేస్తే సింపుల్గా మనకి ఎఫెక్ట్ ఏమి ఉండదు. సో ఇది C1 C2 C3 C4. సో C3 స్టాండ్స్ టు 8C3 - 5C2. ఎందుకంటే ఇక్కడ C2లో ఎంత ఉంది, 8 ఉంది.
సో దీన్ని 8 పెట్టి మల్టిప్లై చేస్తే 8 5 40 అయింది, మైనస్ దీన్ని 5 పెట్టి మల్టిప్లై చేస్తే 5 8 40 అయింది. సో 40 40 అయింది కాబట్టి 40 మైనస్ 40 0 అయిపోయింది, విచ్ ఈజ్ సిమిలర్ టు C1 చేంజ్ ఏం లేదు, C1. C2 వచ్చేసరికి కూడా చేంజ్ ఏం లేదు. నెక్స్ట్ C3 కదా ఆపరేషన్ చేస్తుంది. సో 8 ఇంటూ 0 0 మైనస్ 5 ఇంటూ 0 0. సో ఒకసారి మనకు వచ్చిన జీరోస్ ఎఫెక్ట్ అవ్వకుండా మనం కాలం ఆపరేషన్స్ తీసుకోవాలా, రో ఆపరేషన్స్ తీసుకోవాలా అనేది చూసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం కాలం ఆపరేషన్స్ తీసుకున్నప్పుడు ఎఫెక్ట్ ఏమి ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసరికి 5 8 5 40 మైనస్ 40 0. నెక్స్ట్ 9 ఇంటూ 8 72 మైనస్ 0 అంటే 72. C4 ఏం ఆపరేషన్ చేయలేదు కాబట్టి మైనస్ 32. సో ఇప్పుడు కంపేర్ చేయండి, దీంతో కంపేర్ చేస్తే ఇప్పుడు మనకి ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క ఎలిమెంటే ఉంది. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే డైరెక్ట్గా C2 స్టాండ్స్ టు C2/8. C2 కాలం మొత్తం మీద డివైడెడ్ బై 8 చేస్తున్నా. అప్పుడు 0/8 అంటే 0, 8/8 అంటే 1 అవుతుంది, 0/8 అంటే 0. సో పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు జీరోస్కి. అలాగే మనకు కావాల్సిన 1 కూడా వస్తుంది డివైడెడ్ బై 8 చేస్తే. అట్లాగే C3 స్టాండ్స్ టు C3/72. C3లో కూడా డివైడెడ్ బై 72 చేస్తే ఈ జీరోస్కి ఏం ఎఫెక్ట్ ఉండదు. 72 డివైడెడ్ బై 72 చేస్తే ఇక్కడ 1 వస్తుంది. సో మనకు కావాల్సిన 1 వస్తుంది. నెక్స్ట్ C4 స్టాండ్స్ టు C4లో C4 డివైడెడ్ బై మైనస్ 32. సో మైనస్ 32 చేసేద్దాం. సో అప్పుడు ఎంత 1 0 0 0. ఇక్కడ వచ్చేసరికి 1 0 0. 72/72 చేస్తే 1 వస్తుంది. ఇక్కడ 0 1 అంతే కదా, మైనస్ 32 చేస్తాం కాబట్టి 1 వస్తుంది. సో ప్రాబ్లం ఇంకా అయిపోలేదు. మనం ఎలా కన్వర్ట్ చేయాలి, మనం ఎలా డిస్కస్ చేసినప్పుడు ఒక యూనిట్ మ్యాట్రిక్స్ ఉండాలి, మిగతా చుట్టుపక్కలన్నీ జీరోస్ ఉండాలి. ఏదర్ అప్ ఆర్ డౌన్ లేదా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఎక్కడైనా సరే జీరోస్ ఉండాలి. బట్ మనకి ఇంతవరకు చూసుకుంటే ఈ మ్యాట్రిక్స్ సరిపోయింది, 1 0 0 సరిపోయింది. బట్ ఇక్కడ 0 రావాలి. సో ఇక్కడ 0 వస్తేనే మనకి ఇంతవరకు యూనిట్ మ్యాట్రిక్స్ అయితే పక్కన కానీ కింద కానీ ఎక్కడైనా జీరోస్ ఉండాలి. బట్ ఇక్కడ ఏంటి 1 ఉంది. సో ఈ 1ని 0 చేయాలంటే కాలం ఆపరేషన్ ఒకటి చేయాలి. ఏం కాలం ఆపరేషన్ వస్తుంది? C4 స్టాండ్స్ టు C4 మైనస్ C3. అంటే ఇది C1, ఇది C2, ఇది C3, C4 కదా. C4లోంచి C3 తీసేస్తున్నా. అప్పుడు 0 మైనస్ 0 0, 0 మైనస్ 0 0, 1 మైనస్ 1 0 అయిపోయింది. సో దాట్ ఈస్ 1 0 0 0 0 1 0 0. సో ఫస్ట్ కాలం రాసేద్దాం, సెకండ్ కాలం రాసేద్దాం, థర్డ్ కాలం వచ్చేసరికి సేమ్. సో ఫోర్త్ కాలం సబ్ట్రాక్షన్ చేస్తాం. C4లోంచి C3 0 మైనస్ 0 0, 0 మైనస్ 0 0, 1 మైనస్ 1 0. సో ఇప్పుడు చూస్తే 1 0 0 0 1 0 0 0 1. సో అదే మ్యాట్రిక్స్ కొంచెం క్లియర్గా ఇక్కడ రాశాను. సో ఇప్పుడు చూస్తే మనకి ఇంతవరకు యూనిట్ మ్యాట్రిక్స్ పక్కన జీరోస్ ఉన్నాయి. దీన్ని ఎలా రాయొచ్చు? I3 0 అని రాయొచ్చు. సో విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కెనానికల్ ఫామ్లో ఉంది. దేర్ ఫార్ యూనిట్ మ్యాట్రిక్స్ ఆర్డర్ ఎంత మనకు వచ్చింది? 3 కాబట్టి ర్యాంక్ వచ్చేసరికి 3. దేర్ ఫార్ గివెన్ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ ఎంత? 3. సో కెనానికల్ ఫామ్ పెద్దదే, ఎక్లాన్ ఫామ్ అంటే సింపుల్గా అయిపోయింది. బట్ కెనానికల్ ఫామ్ ఏంటంటే లెంతీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లమ్ చూద్దాం. ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ద గివెన్ మ్యాట్రిక్స్ రెడ్యూసింగ్ టు కెనానికల్ ఫామ్. సో ఇచ్చిన మ్యాట్రిక్స్ని కెనానికల్ ఫామ్లోకి మార్చేసి ర్యాంక్ అనుకోండి అన్నాడు. సో గివెన్ మ్యాట్రిక్స్ని లెట్ ఏ అనుకొని తీసుకున్నాను. సో మన ఫైనల్ అజెండా ఏంటి? కెనానికల్ ఫామ్లోకి వచ్చేసరికి ఒక యూనిట్ మ్యాట్రిక్స్ I/4 కానీ ఎంతో ఒకటి మ్యాట్రిక్స్లోకి మార్చి రిమైనింగ్ చుట్టూ వచ్చేసరికి జీరోస్ ఉండేలా చూసుకోవడం, అలా కన్వర్ట్ చేయాలి. సో గివెన్ మ్యాట్రిక్స్ చూసుకుంటే మనకి ఫస్ట్ ఎలిమెంట్ మీకు ఇక్కడ పక్కన రాసుకోండి, 1 0 0 0 1 0 0 0 1 రాసుకుంటే ఫస్ట్ ఎలిమెంట్ 1 ఉండాలి. 1 ఉంటే ఈజీగా ఆపరేషన్స్ చేసుకోవచ్చు అని ఇందాక డిస్కస్ చేసాం కదా. సో బట్ ఇక్కడ 1 లేదు, 2 ఉంది. సో మిగతా రోస్లో ఎక్కడైనా 1 ఉందా? ఇక్కడ 2 ఉన్నాయి. సో ఇందులో ఏదైనా మార్చుకోవచ్చు. సో నేనేం చేస్తానంటే R3 స్టాండ్స్ టు R1 అంటే R3 ప్లేస్లో R1 పెడుతున్నా, R1 ప్లేస్లో R3. సో ఈ రో ఎలిమెంట్స్ మొత్తం మారిపోతాయి, విచ్ ఈజ్ సిమిలర్ టు R1 ప్లేస్లో ఏంటి? R3 కదా, అంటే 1 మైనస్ 1 0 3. R2 ఏం మారదు, 4 2 0 2. నెక్స్ట్ 1 మైనస్ 1 0 3. నెక్స్ట్ R3 వచ్చేసరికి R1 వచ్చింది, 2 మైనస్ 2 0 6. R4 కూడా ఏం మారదు, 1 మైనస్ 2 1 2.
ఇక్కడ R3 అనే కదా R4 కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ రెండు 1లో ఉన్నాయి కాబట్టి ఏది తీసుకున్నా సింపుల్. సో ఫస్ట్ చేయాల్సింది ఏంటి ఆపరేషన్, ఈ రోస్లో అంటే అన్ని రోస్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్స్ 0 చేయడం. సో R2 స్టాండ్స్ టు R2 మైనస్ 4R1. ఇక్కడ 4 ఉంది కాబట్టి దీన్ని 4 పెట్టి మళ్ళీ చేస్తే 4 × 1 4 అయింది కాబట్టి 4 - 4 4 0 అయింది. R3 స్టాండ్స్ టు R3 మైనస్ 2R1. R4 స్టాండ్స్ టు R4 మైనస్ R1. 1 ఉంది కాబట్టి 1 - 1 0 చేయొచ్చు సింపుల్గా. ఇక్కడేమో 2 మైనస్ దీన్ని 2 పెట్టి మళ్ళీ చేస్తే 2 అవుతుంది కాబట్టి 0. సో విచ్ ఈజ్ సిమిలర్ టు, సో ఫస్ట్ రో మనం ఏం కదిలేయము. సెకండ్ రో వచ్చేసరికి R2 మైనస్ 4R1. సో 4 - 4 0, 2 - 4, 2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 4, 2 + 4 ఎంత 6. సో 0 - 0 0, 2 - 12, సో -10. నెక్స్ట్ R3 వచ్చేసరికి 2 - 2 0, -2 + 2 0, 0 - 0 0, 6 - 6 0. ఇది చేస్తే 1 - 1 0, -1 + 1 -1, 1 - 0 1, 2 - 3 -1. సో ఇది, సో రో ఆపరేషన్స్ యూజ్ చేసేసి అన్ని రోస్ల యొక్క ఫస్ట్ ఎలిమెంట్స్ 0 చేసాం. ఇప్పుడు నెక్స్ట్ కాలం ఆపరేషన్స్ యూజ్ చేసి, ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ కాలం ఆపరేషన్స్ యూజ్ చేసి అన్ని కాలమ్స్ యొక్క ఫస్ట్ ఎలిమెంట్స్ 0 చేద్దాం. సో ఈ 3 0 చేయాలి, ఇది 0 చేయాలి, ఇది ఆల్రెడీ 0 ఉంది కాబట్టి మనం చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ దీన్ని 0 చేయాలి. సో ఇది ఏంది C2 స్టాండ్స్ టు C2ని C1 యూజ్ చేసుకొని, అంటే అన్ని ఫస్ట్ ఎలిమెంట్ C1నే యూజ్ చేసుకుంటాం. C1 + C2 అంటే C1ని C2ని యాడ్ చేస్తే ఇది 0 అయిపోయింది కదా, ఎందుకంటే ఇక్కడ -1 ఉంది +1 ఉంది, -1 + 1 0 అయిపోయింది. నెక్స్ట్ C3 ఆల్రెడీ 0 ఉంది కాబట్టి మనం చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ C4కి వద్దాం. C4లో 3 ఉంది కాబట్టి C4 మైనస్ ఇక్కడ 1, ఇక్కడ 3 రావాలంటే 3 × C1, ఇక్కడ 3 ఉంది కాబట్టి దీన్ని 3 పెట్టి మల్టిప్లై చేస్తే 3 - 3 0 అయిపోయింది. సో విచ్ ఈజ్ సిమిలర్ టు, సో ఇప్పుడు మనం కాలం ఆపరేషన్స్ చేస్తున్నాం కాబట్టి రాసుకునే ఎలిమెంట్స్ విత్ కాలం వైజ్గా రాసుకోవాలి. C1 నో చేంజ్, C2కి చేస్తాంగా, C2 అంటే C1 + C2 అంటే 1 - 1 0, 0 + 6 6, 0 + 0 0, 0 - 1 -1. నెక్స్ట్ C3కి ఏమైనా ఆపరేషన్ చేస్తున్నాం, చేయట్లేదు కాబట్టి C3 రాసేస్తాం. నెక్స్ట్ C4కి వచ్చేసరికి C4 - 3C1, 3 - 3 0, -10 0 - 0, -1 - 0 అంటే -1, పెద్ద చేంజ్ ఏముండదు. సో మనకి ఫస్ట్ రో అయిపోయింది, ఫస్ట్ కాలం అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఎలిమెంట్స్ కనుక చూస్తే, సో ఇది ఒక 4/4 మ్యాట్రిక్స్ కాబట్టి మేబీ ఛాన్స్ 1 0 0 0, 0 1 0 0, 0 0 1 0, 0 0 0 1. సో ఇది I4 కదా మ్యాట్రిక్స్, సో మేబీ దాంట్లోకి కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అట్లా కన్వర్ట్ అవుతుంది అనుకొని చేసేద్దాం. సో ఇప్పుడు దీంతో కంపేర్ చేసుకుంటే మనకి ఫస్ట్ రో అయిపోయింది, ఫస్ట్ కాలం కూడా అయిపోయింది. నెక్స్ట్ సో రో ఆపరేషన్ చేసాం, కాలం ఆపరేషన్ చేసాం. నెక్స్ట్ రో యూజ్ చేసుకొని రోలో సెకండ్ ఎలిమెంట్ ఏముంది ఇక్కడ 6, మనకు కావాల్సింది ఏంటి 1. సో 1గా మార్చేయడం లాస్ట్లో చేసేస్తాం ఈజీగా, బట్ ఫస్ట్ చేయాల్సింది ఏంటి 0స్గా మార్చేయడం. సో ఈ 1 కింద అంటే ఈ 1 కింద ఉన్న ఈ మిగతాయి 0s చేయడం. సో 1 అంటే ఇక్కడ 6 కింద మిగతాయి 0 చేయాలి, ఒకటి ఆల్రెడీ 0 ఉంది, సో దీన్ని కూడా 0s చేయాలి. సో దీన్ని 0s చేయాలంటే ఇదేంటి R4. సో R4 స్టాండ్స్ టు, సో దీన్ని 6 పెట్టి మల్టిప్లై చేసాం అనుకోండి, 6R4 + R2 యూజ్ చేస్తాం. సో అప్పుడు ఏమవుద్ది 6 × R4 ఎంత, -6 + 6 జరుగుతుంది. ఎందుకు మనం R2ని యూజ్ చేస్తున్నామంటే ఇక్కడ ఇది R1 R2 R3 R4 ఎందుకు యూజ్ చేస్తున్నామంటే R3ని కనుక యూజ్ చేసామనుకోండి ఈ -1ని 0 చేయలేం. సో పైన ఎందుకంటే దీని న్యూమరేటర్లో 0 ఉంది కాబట్టి మనం R3ని యూజ్ చేసుకొని ఈ -1ని 0 చేయలేం. అందుకనే అప్పుడు మనం దీని అబోవ్ రోకని వెళ్తే 6 ఉంది కాబట్టి, సో అప్పుడు మనం 6 పెట్టి మల్టిప్లై, దీన్ని 6 పెట్టి మల్టిప్లై చేస్తే అప్పుడు -6 అయింది, డైరెక్ట్గా యాడ్ చేస్తే 0 అయింది. బట్ ఇక్కడ 0 ఉంది కాబట్టి మనం దీన్ని యూజ్ చేసుకోలేం R3ని, అందుకే నేను ఇక్కడ R2 యూజ్ చేశాను. ఒకవేళ 0 కాకుండా ఇక్కడ ఏ ఎలిమెంట్ వేరేది ఎలిమెంట్ ఏదైనా యూజ్ చేసి ఉన్నా సరే అప్పుడు మనం R3ని యూజ్ చేసుకోవచ్చు. సో R4 స్టాండ్స్ టు 6R4 + R2. సో చేస్తే R1 నో చేంజ్, R2 నో చేంజ్, R3 నో చేంజ్, R4 వచ్చేసరికి 6 × R4 + R2 ఫస్ట్ 0, -6 + 6 0, 6 × 1 6 + అది 6,
సో -6 -10 అప్పుడు ఎంత -16 అవుతుంది. సో అది నెక్స్ట్ ఇప్పుడు రో ఆపరేషన్ అయిపోయింది. నెక్స్ట్ సో E2 అయిపోయింది. నెక్స్ట్ కాలంలో E2 చూద్దాం. సో నెక్స్ట్ ఇది అయిపోయింది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ 0 ఉంది. ఇప్పుడు దీన్ని 0 చేయాలి. సో దీన్ని 0 చేయాలంటే విత్ రెస్పెక్ట్ దీని ముందున్న కాలం యూజ్ చేసుకున్నాం అనుకోండి, అన్నీ ఇక్కడ జీరోస్ ఉన్నాయి కాబట్టి మనం దీన్ని 0 చేయలేం. సో అప్పుడు మనం ఖచ్చితంగా కాలం 2ని యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో కాలం స్టాండ్స్ C4 స్టాండ్స్ టు. సో 10కి 6కి ఎల్సిఎం ఏమి వస్తుంది? సో 3 వస్తుంది అనుకుంటా. సో 3 చూస్తే దీన్ని C4ని 3 పెట్టి మల్టిప్లై చేస్తున్నాం. 3C4 3 మల్టిప్లై చేస్తే 30 అవుద్ది. సో 30 అంటే -30 అయితే దీన్ని ప్లస్ C2ని 5 పెట్టి మల్టిప్లై చేస్తాం. 5C2 అప్పుడు 6 ఉంది కాబట్టి 5 6 30. ఇది -30 + 30 0 అయిపోయింది. ఇక్కడ ఎందుకు మనం ఆపరేషన్ చేస్తుంది C4కి, దీని ముందున్న ప్రీవియస్ కాలం ఎందుకు తీసుకోవట్లేదంటే ఈ ఎలిమెంట్ -10 0 అవ్వాలంటే ఇక్కడ ఏదో ఒక వేరే ఎలిమెంట్ ఉండాలి. బట్ ఇక్కడ 0 ఉంది కాబట్టి ఈ -10ని కూడా 0 చేయలేం. అందుకనే దీని అప్ రో అంటే దీని ముందున్న కాలంకి వెళ్ళాం. సో ముందున్న కాలం యూజ్ చేసుకున్నాం 5C2. సేమ్ ఇక్కడ నేను R3ని యూజ్ చేయకుండా R2ని ఎందుకు యూజ్ చేశానంటే ఇక్కడ 0 ఉంది కాబట్టి మనం ఈ -1ని 0 చేయలేం. సో అది మెథడ్ చాలా జాగ్రత్తగా ఆలోచించి ఏది యూజ్ చేయాలనేది చూడాలి అన్నమాట. సో ఆపరేషను అంతే కదా మనకి. సో విచ్ ఈజ్ సిమిలర్ టు 1 యాజ్ పర్ కాలం ఆపరేషన్ చేస్తున్నాం కాబట్టి కాలం లాగా రాసుకోవాలి 1 0 0. నెక్స్ట్ C2కి ఏం చేయట్లేదు కాబట్టి C3 కూడా ఏ ఆపరేషన్ చేయలేదు కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు మనం చేస్తున్న విత్ రెస్పెక్ట్ టు C4 కాబట్టి 3C4 0 + 0 0 -10 × 3 -30 + 30 0. సో ఇది 0 × 0 0. నెక్స్ట్ ఇదేమో -16 × 3 సో -48 ప్లస్ 5 × C2 అంటే 502. సో ఇప్పుడు ఎంత వచ్చింది మనకి? సో అన్నీ ఆల్మోస్ట్ మొత్తం వచ్చేసాయి కాబట్టి సో ఇప్పుడు కాలంలో ఒక్కొక్క ఎలిమెంట్ ఉంది కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామంటే సింపుల్గా C2 స్టాండ్స్ టు C2/6 చేసేస్తున్నాం. C2లో 6/6 చేస్తే ఇది 1 వస్తుంది. మిగతా వాటికి జీరోస్కి ఏ ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ C3 స్టాండ్స్ టు C3/6 చేస్తున్నా. ఇది కూడా డివైడెడ్ బై చేస్తే పెద్ద ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ C4 స్టాండ్స్ టు C4/-48 చేస్తున్నా. ఈ జీరోస్ కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు కాబట్టి సో విచ్ ఈజ్ సిమిలర్ టు అప్పుడు 1 ఫస్ట్ కాలం నో చేంజ్, సెకండ్ కాలంలో /6 చేస్తే 0 1 0 0, థర్డ్ కాలం 0 0 0 1, ఫోర్త్ కాలం 0 0 0 1. బట్ యాజ్ పర్ కెనానికల్ ఫామ్ మనం ఎలా కన్వర్ట్ చేయాలి? IR చుట్టూ జీరోస్ ఉండేటట్టు చూసుకోవాలి మనకి. సో మనం ఇది ఒకసారి చూసినట్లయితే 1 0 0 0 1 0 0 0 ఇక్కడ 1 రావాలి, ఇక్కడ 1 వచ్చి పక్కన 0 రావాలి. ఇక్కడేమో 0 0 1 1 అని వచ్చింది. సో మనం దీన్ని ఏం చేద్దామంటే దీన్ని అప్ తీసుకెళ్దాం, అంటే R3ని R4గా మార్చేద్దాం. అప్పుడు ఏమైంది? 1 ఫస్ట్ రో అంతే ఉండిద్ది, సెకండ్ రో కూడా చేంజ్ ఉండదు, థర్డ్ రో వచ్చేసరికి ఈ 4th అయిపోయింది, అంటే 0 0 0 1 1 0 0 0 0. ఇప్పుడు దీంతో కంపేర్ చేస్తే ఫస్ట్ రోకి సరిపోయింది, సెకండ్ రో సరిపోయింది, థర్డ్ రోలో ఈ ఎలిమెంట్ 0 అవ్వాలి అంతే కదా. థర్డ్ రోలో ఈ ఎలిమెంట్ 0 అవ్వాలి. ఫోర్త్ రోలో మ్యాక్సిమం మనకి ఫోర్త్ రోలో అన్ని 0 అయిపోయినాయి కాబట్టి దాని పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో ఈ ఎలిమెంట్ ఒక్కటి 0 అవ్వాలి. ఈ ఎలిమెంట్ 0 అవ్వాలంటే మనం విత్ రెస్పెక్ట్ కాలమ్స్ యూజ్ చేసుకుంటేనే అవుతుంది. సో కాలం C4 స్టాండ్స్ టు C4 - C3 చేస్తున్నాను. నేను C4లో నుంచి C3ని తీసేస్తే అప్పుడు 1 - 1 0 అయిపోయింది కాబట్టి స్టాండ్స్ టు C1 చేంజ్ ఏం లేదు, C2 కూడా చేంజ్ ఏం లేదు, C3 కూడా చేంజ్ ఏం లేదు, C4 చేస్తే 0 - 0 0 0 - 0 0 1 - 1 0 ఇది. సో అట్లా ఇప్పుడు నెక్స్ట్ ఇంకా అయిపోయింది డైరెక్ట్గా మనకి ఇంతవరకు ఏమొచ్చింది? I వచ్చింది. I దీని కింద 0, దీని పక్కన 0, క్రాస్గా కూడా 0 ఉంది. సో దీని ఆర్డర్ ఎంత? I3. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ కెనానికల్ ఫామ్. సో దేర్ఫోర్ ర్యాంక్ వచ్చేసరికి 3. సో నోట్బుక్లో ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీరు అన్ని ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ వస్తే నన్ను ఇన్స్టాగ్రామ్లో అడగచ్చు. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.